విశిష్ట అతిథి శ్రీ గరికిపాటి గురజాడ గారిని వారి పుణ్య దంపతులు ఇద్దరిని కూడా వేదిక మీదగా రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీ గురజాడ గారికి మన సెల్ పాయింట్ వాసు గారిని పుష్పగుచ్చం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈసారి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. నిన్ను నీవెరుగుమా నీవే దైవం బని విశ్వమంతకు చాటు వేద భూమి. నిన్ను నీవెరుగుమా నీవే దైవం బని విశ్వమంతకు చాటు వేద భూమి. ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలము సంగు కర్మభూమి. నిన్ను నీవెరుగుమా నీవే దైవంబని విశ్వమంతకు చాటు వేద భూమి. ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలము సంగు కర్మభూమి. గుడి పావురాలకై తొడకోసి ఇచ్చిన భూమీషులేలిన పుణ్యభూమి. గుడి పావురాలకై తొడకోసి ఇచ్చిన భూమీషులేలిన పుణ్యభూమి. కొల్లాయి గుడ్డతో కోటి శత్రుల గెల్చు జాతి పితనుగన్న జన్మభూమి. సహజముగ పండు నేలలు చాలగలిగి జీవధారలు ప్రవహించు చేవగలిగి బహుపురాతన సంస్కృతి ఖ్యాతి కలిగి ధరణికే గురువైనది నా భరత భూమి. ప్రపంచంలో ఎన్నో ధర్మాలు భగవంతుడు ఎక్కడున్నాడు, భగవంతుడు ఎక్కడున్నాడు, భగవంతుడు ఎక్కడున్నాడు అనే ప్రశ్న వేసుకుని ఆ పరిశోధనలో అంతుచెక్కగా సమాధానం దొరకక అక్కడ ఇక్కడ ఎన్నో యాత్రలు చేసి వెతుకుతూ ఉంటారు. భగవంతుడు అక్కడున్నాడు, ఎక్కడున్నాడు, ఈ మధ్య అక్కడ బయటపడ్డాడు, అక్కడ. చాలా కష్టమైన సిద్ధాంతం. కానీ భారతదేశం ఒక్క మాటలో చెప్పింది, భగవంతుడు ఎక్కడో ఉంటే నువ్వు అక్కడికి వెళ్ళాలి. ఎక్కడో ఉంటే కదా మనం వెళ్ళేది, ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. నువ్వు కూర్చున్న చోటనే, నువ్వు ఆసీనమైన చోటనే, నీ హృదయ పద్మంలోనే భగవంతుడు తిష్ట వేసుకుని కూర్చున్నాడు. కానీ ఆయనను చూసేందుకు నీకు కొన్ని అడ్డొస్తున్నాయి. ఆ అడ్డంకులు నువ్వు తొలగించుకున్నంత మాత్రాన నిన్ను నీవెరుగుమా నీవే దైవం అని విశ్వమంతకు చాటు వేదభూ. ఒక్క భారతదేశం మాత్రం ప్రపంచానికి మరొక మాట చెప్పింది, భగవంతుడు ఎక్కడో లేడయ్యా, భగవంతుడు వేరు జీవుడు వేరైతే ఇంత సమాజంలో గొడవలు రాకుండా ఎందుకుంటాయి. రెండు అనేది ఒకటి వచ్చిందంటే గొడవ ఖాయమండి. ఎప్పుడైనా రెండు అనేది చేరిందంటే గొడవ ఖాయం. ఈ మధ్య నవతరం దంపతుల్లో చూడండి, మామూలుగా మనకు అనిపిస్తూ ఉంటుంది భార్యాభర్తలు, ఇది ఇప్పుడు అది అతిపెద్ద సమస్య. ఇంతకుముందు పెళ్లి చేస్తే సమస్య తీరిపోయేది. ఇప్పుడు వాళ్ళ చేత కాపురం చేయించడం, పిల్లల సమయానికి కనేలా చేయటం, వాళ్ళ జీవితాంతం కలిసి ఉండడం, పెళ్ళైన 2 ఏళ్లకి విడాకులు కాకుండా చూడటం, ఇదంతా మన బాధ్యతే. ఇంకా అన్నీ మనమే చేయాలి. వాళ్ళు ఏం చేస్తారు పాపం. ఇప్పుడు పెళ్లి చేస్తే మన బాధ్యత తీరిపోతుంది అనుకోవడానికి లేదు. ఆ ధర్మాన్ని కూడా మనమే నిర్వర్తించాలి. అన్నీ అడుగడుగున జాగ్రత్తలు చెబుతూ ఉండాలి. ఏ ఇద్దరైనా ఒక గంట దాటి ఎదురెదురుగా కూర్చుంటే జరిగేది గొడవే. గంట దాటి ఎదురెదురుగా కూర్చుంటే జరిగేది గొడవే. అది భార్యాభర్తలైనా, తండ్రి కొడుకైనా, ఎవరైనా కానివ్వండి, ఏ మానవ సంబంధమైనా విపరీతం చేసుకుంటే అయ్యేది గొడవే. రెండు ఎప్పుడు గొడవకే దారి తీస్తుంది. ఒకటి, ఎవరితో గొడవ పడతావు, నేను నాతో ఎంతసేపు గొడవ పడగలను, అంతా ఒక్కటే అనుకుంటే ఎప్పుడు గొడవలు లేవండి. రెండు అనుకోవటం వల్ల సమస్య. మనం 2 అన్నాం, ఇంకొకడు 3 అన్నాడు, ఇంకొకడు 4 అన్నాడు, ఇక దానికి అంతెక్కడుంది. ఇంకా 1000 తర్వాత మళ్ళీ 1, 2 మళ్ళీ ప్రారంభం అవుతూనే ఉన్నాయి. ఈ 2 అనుకోవటం వల్ల సమస్య. దాన్నే జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు అద్వైతం అని ఖండించారు. 2 లేవురా నాయన, 2 లేవంటే 3 ఉన్నాయని 4 ఉన్నాయని కాదు, ఒక్కటి మాత్రమే ఉంది. నువ్వు దేవుడు అనుకుంటున్న తత్వము,
నువ్వు కనబడుతున్న తత్వము రెండు ఒకటే, జీవుడు దేవుడు వేరు వేరు లేరు, అంతా ఒకటే అని ఈ సిద్ధాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన జాతి భారత జాతి. మిగిలిన వాళ్ళు ఎవరికి ఇది అర్థం కాదు. మిగిలిన అన్ని ధర్మాల్లో భగవంతుడు కావాలంటే ఎక్కడికో ప్రయాణం వేసుకుని బ్యాగులు సర్దుకుని బయలుదేరతారు. మనం ఎక్కడికి బయలుదేరక్కర్లా, రూపాయి ఖర్చు లేని వ్యవహారం. చక్కగా గుడి మెట్ల ముందు కూర్చున్న భిక్షకుడు కూడా భగవంతుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. స్వామివారికి 5 కోట్ల కిరీటం పెట్టిన అపర కుబేరుడు కూడా తక్షణం ప్రసన్నం చేసుకోవచ్చు. కానీ ఆ కిరీటం నేనే పెట్టాను, నేను ఇంత సంపాదించాను అనే అహంకారం స్వామివారికి మనకి మధ్యలో అడ్డొచ్చేస్తుంది. భిక్షకుడికైతే అది కూడా గొడవలేదు, నాకు ఇవ్వడానికి ఎలాగో నా దగ్గర ఏమీ లేవు, తీసుకోవడానికి నువ్వు నన్ను గట్టిగా అడగడానికి నేనేమి ఇవ్వలేను, నా దగ్గర ఖాళీ, అందుకని నువ్వు నాకు కనబడటం తప్ప వేరే మార్గం లేదంటే భగవంతుడు వెంటనే కనిపిస్తాడు. అంటే ధనికులకి కనపడడానికి కాదు నా అభిప్రాయం. మనం ధనం మన ఆదాయ మార్గం కోసం, జీవన విధానం కోసం మనం సంపాదించుకోవచ్చు. దానికి ఎంత కావాలనేది మనం గీత గీసుకోగలగాలి. నాకు ఇంత చాలు అనుకోగలగాలి. చెప్పడం చాలా తేలిక, చేయటం కష్టమే. అందుకని ఎప్పుడు నాకింత చాలని గీత గీసుకోగలగాలి. 2 ఏళ్ల ముందు వరకు 2017లో ప్రసంగాలు మొదలుపెట్టిన నేను ఈ రోజుకి 320 ప్రసంగాలు నేను రకరకాల వేదికల మీద ఇచ్చాను. కానీ ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు జరుపుకుంటున్న సందర్భంగా, మరొక 1000 సంవత్సరాలు 1,00,000 సంవత్సరాలు జరుపుకోబోతున్న సందర్భంగా హిందూ సమ్మేళనంలో నా వంటి యువకుడికి మాట్లాడే అవకాశం రావటం అనేది నాకు లభించిన అరుదైన గౌరవంగా నేను భావిస్తాను. ఆర్ఎస్ఎస్ వేదిక మీద నేను 300 ప్రవచనాలలో నాదేం మరీ పెద్ద ఎక్కువ శాతం ఎక్కువ వయస్సు కూడా కాదు. కానీ నేను చెప్పిన 8 ఏళ్లలోనే నేను రకరకాల వేదికలు చూశాను. చాలా వేదికలలో వేదిక మీద చెప్పేది ఒకటి, దిగాక చేసేది ఒకటి. పైన ఒకటి చెబుతారు, కింద ఇంకొకటి చేస్తారు. చూస్తూ బాధపడుతూ ఉండడం తప్ప చేసేది ఏమీ లేదు. కానీ ఒక్క ఆర్ఎస్ఎస్ వేదికకు వచ్చినప్పుడు మాత్రమే నాకు అపారమైన సంతృప్తి కలుగుతుంది. నేను కోరుకునేది ఇది, నేను కోరుకునేది ఇది అనిపిస్తుంది. అక్కడ పైన ఏం చెబుతారో కింద కూడా అదే చేస్తారు. పైన ఏ సమానత్వాన్ని బోధిస్తున్నారో కింద వేదిక కింద కూడా అదే సమానత్వాన్ని పాటిస్తారు. చెప్పడం వేరు, పాటించడం వేరు. చెప్పడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. సోషల్ మీడియా వచ్చాక ఎవరైనా చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. ఆచరించేవాళ్ళు ఎవరు? అది కదా ప్రశ్న. అంటే ధర్మం ఎలా నిలబడుతుంది అంటే ఆచరిస్తే నిలబడుతుంది, మాట్లాడటం వల్ల నిలబడదు. కానీ మనకి ప్రేరణ ఇవ్వడం కోసం అటువంటి వారో మా వంటి వారో ఎవరో ఒకడు కావాలి మాట్లాడడానికి. కానీ ఆచరించే శాతం మెరుగ్గా ఉండాలి. అందుకని భారతదేశం అత్యంత జటిలమైన విషయాన్ని అరటిపండు తక్కువ ఒలిచిపెట్టినంత తేలికగా ప్రపంచానికి చెప్పేసింది. దీనికోసం ఎంత కష్టపడుతున్నారు మీరందరూ? భగవంతుడి కోసమా? మా దాంట్లో ఊరికే చెప్పారు, యోగి హృదయాన గమ్యం అని శ్లోకాల్లో చెప్పారు మాకు. భగవంతుడు ఎక్కడ ఉంటాడయ్యా అంటే యోగుల హృదయాల్లో ఉంటాడు అన్నాడు. అంటే ఏ భక్తుడైతే నిరంతరం మనస్సులో భగవంతుడిని చింతన చేస్తూ ఉంటాడో అతని దగ్గర భగవంతుడు ఉన్నట్టే ఇంకా మళ్ళీ వెతుక్కోక్కర్లేదని చెప్పారు. అంత తేలికగా తత్వాన్ని ఒలిచిపెట్టి చెప్పారు భారతీయ. నిన్ను నీ వెరుగుమా నీవే దైవంబని విశ్వమంతకు చాటు వేదభూమి ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలము సంగు కర్మభూమి. విష్ణుమూర్తి 10 అవతారాలు ఎత్తాడు. అందులో ప్రధానమైనవి 10 అవతారాలు, ఇంకా సంక్షిప్తమైన అవతారాలు చాలా ఉన్నాయి. కానీ ఆ 10 అవతారాలకి నేపథ్యం భారతదేశమే. ఇంకెక్కడా వేరే దేశంలో ఆయన అవతారాలు ఎత్తలేదు. మొదటిది చాలా గొప్ప దేశం భారతదేశం. ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచానికి అందించింది. భగవంతుడు ఎక్కడున్నాడు వెతకాల్సిన పని లేదు అని చెప్పింది. ఆగర్భ శ్రీమంతుడికి, నిరుపేద రైతుకి కూడా అందరికీ ఒకటే రూపంలో భగవంతుడిని దర్శనం చేయించగలిగింది భారతదేశం. అదే సామాజిక సమరసత. సమరసత అంటే సమానమైన రసాన్ని కలిగి ఉండడం. అంటే నా పట్ల నేను ఎటువంటి అభిమానాన్ని కలిగి ఉంటానో, నేనంటే నాకు ఎంత ఇష్టమో ఎదుటి వ్యక్తి పట్ల కూడా నాకు అంతే అభిమానము, అనురాగము, సామరస్యము కలిగి ఉండడం సామాజిక సమరసత. ఈ సామాజిక సమరసత మనకి ఉగ్గుపాలతో పట్టిస్తారు. మనకు చిన్నప్పుడు ఉగ్గు గిన్నెలో పట్టిస్తారు భారతదేశంలో. పెద్దగా కొత్తగా మనం నేర్చుకుంటున్నది ఏం లేదు. ముందు మాట్లాడిన వారు కూడా ప్రసంగాల్లో అవే చెప్పారు. మనం మూలాలు మర్చిపోవటం వల్ల ఈ సమస్యలు. అందుకని అంత శ్రీ మహావిష్ణువు కూడా 10 అవతారాలు ఎత్తాల్సి వస్తే వేరే దేశానికి ఎక్కడికి వెళ్ళాలా. 10 అవతారాలు నేను భారత భూమిలోనే ఎత్తుతా అన్నాడు. పవిత్రత. మొదటిది ఆధ్యాత్మికత, రెండవది పవిత్రత, మూడవది త్యాగం. గుడిపావురాలకై తొడకోసి ఇచ్చిన భూమిషులేలిన పుణ్యభూమి. చిన్న పావురాలు ఎంత చేస్తే ఒక పావురం ప్రాణాన్ని
డేగ నుంచి కాపాడటం కోసం శిబి చక్రవర్తి తన తొడ మాంసాన్ని కోసి ఇచ్చేశాడు. ఈరోజు 2 గజాల స్థలం కోసం 10 మంది అన్నదమ్ముడు దెబ్బలాడుకుంటారు. ఇక్కడ 2 గజాల స్థలం కోసం 10 మంది అన్నదమ్ముడు. ఈ గజంలో నాదెంత నీదెంత, ఇది కాదండి భారతదేశం అంటే. ఇంత చేస్తే ఆ పావురానికి ఓటేసే హక్కు కూడా లేదు. దానికి 18 ఏళ్ళన్నా నిండేయో లేదో, దానికి ఇంకా ఓటు హక్కులు కల్పించారో లేదో, దానికి ఈఎంఐ అది ఆ మెషిన్ నొక్కడం వస్తుందో లేదో, ఈవీఎంలు నొక్కడం వస్తుందో లేదో, కానీ అదేం ఆలోచించలేదే శిబి చక్రవర్తి. నేను పావురం ప్రాణాన్ని కాపాడుతానని మాట ఇచ్చి కూర్చున్నాడు పెద్ద మనిషి. ఇక్కడ డేగ వచ్చి నాకు పావురం భగవంతుడు విధించిన ఆహారము, నువ్వేమో మహారాజు అంటున్నావు. మహారాజు అంటే పరిపాలన సజావుగా జరిగేలా చూడాలి, అంతేగాని నువ్వు జీవన చక్రాన్ని మార్చేస్తే అలాగా. ఈ పావురం అనేది నాకు భగవంతుడు ఇచ్చిన ఆహారం నువ్వెలా కాదంటావు అని చెప్పి డేగ చెబితే, కానీ మరి నేను ఎప్పటికే పావురానికి ప్రాణాన్ని కాపాడుతానని మాట ఇచ్చాను, అందుకని పావురం బరువు ఎంత ఉందో అంత బరువు మాంసాన్ని నా శరీరం నుంచి నీకు కోసిస్తాను, రక్త మాంసాలే కదా నీకు కావాల్సింది అని శిబి చక్రవర్తి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. ఆ ప్రాణత్యాగం తనకు కొడుకు కోసమో తన మనవడు కోసమో చేస్తే పెద్ద ఆశ్చర్యం కాదు, కానీ ముక్కు మొహం తెలియని ఒక పావురం కోసం చేయటం ఆశ్చర్యం. దానికి మానవ హక్కుల సంఘాలు లేవు, దానికి ఎవడో ఓటేసేవాడు లేడు. పావురాన్ని కాపాడితే పావురాలన్నీ మనకెవట ఓటేస్తాయని గ్యారంటీ లేదు. ఏమీ లేకపోయినా ఆయన పాపం పావురాన్ని కాపాడాడు. అటువంటి చక్రవర్తులు పరిపాలించిన దేశం భారతదేశం. అటువంటి చక్రవర్తి ఇతర రాజ్యాలు దేశాలన్నీ కూడా ఎంత సంపాదించాలి, ఎక్కడెక్కడ దాచాలి, అవినీతి ఎలా చేయాలి, ఇంత సంపదలు ఎలా పోగేసుకోవాలి, ఇవన్నీ నేర్పిస్తే భారతదేశం ప్రపంచానికి నేర్పించింది ఏమిటయ్యా అంటే 100 కోట్లు కూడా ఎలా త్యాగం చేయొచ్చో నిరూపించేసి భారతదేశం ప్రపంచానికి పరిచయం చేసింది త్యాగం. దేన్నైనా సరే వదిలే అన్నీ వదిలేపోతాయి, ప్రాణం కూడా పోతుంది. అప్పటిదాకా అట్టు పెట్టుకుంటావు, తర్వాత వదిలేయాల్సిందే. ముందే గొడవ వదిలిపోతుంది. ప్రతి చిన్న క్రతువులోనూ అంతే. అందుకని 3వది త్యాగం. కొల్లాయి గుడ్డతో కోటి శత్రుల గెలుచు జాతి పితను గన్న జన్మభూమి. మరొక ప్రధానమైన సిద్ధాంతం అహింస. అహింసా సిద్ధాంతాన్ని అహింసో పరమో ధర్మ అని భారతదేశం ఇతర ప్రపంచంలోని రకరకాల దేశాలకు బోధించింది. అహింస అనగానే చాలామంది కంగారు పడిపోతూ ఉంటారు. మాంసాహారం తినేవాళ్ళందరూ హింస చేస్తున్నట్టేనే అనుకుంటారు. దానికి మన ధర్మశాస్త్రం చాలా స్పష్టంగా అర్థం చెప్పింది. హింస చెయ్యనివాడు అంటే ప్రపంచంలో ఎవరు లేరు, అందరూ హింస చేసేవాళ్ళే. శాకాహారులు కూడా హింస చేస్తారు. శాఖాహారులను ఒత్తిపెట్టకూడదు, శాకాహారులు. దానికి అందులో శాఖలో ఉపశాఖలు ఏమి లేవు. అందులో శాకాహారులు, శాఖము పాకము, కకారం మామూలు భాష, అల్పాక్షరం. శాకాహారులు కూడా హింస చేస్తారు. చాలామంది ఏమనుకుంటాం, మాంసాహారం తినేవాళ్ళు హింస చేస్తారనుకుంటారు. అదేమీ లేదు, శాకాహారులు కూడా చేస్తారు. ఇప్పుడు నేను అరగంటగా ఈ కుర్చీలో కూర్చుని ఉన్నాను కదా, కింద నేను కూర్చోవటం వల్ల వేడికి కొన్ని లక్ష క్రిములు చనిపోయినాయి. అది హింసే. మీరందరూ కూర్చుని ఉన్నారు, అది హింసే. మనం నడుస్తున్నాం, మన పాదాల కింద పడి కొన్ని లక్షలకు సూక్ష్మక్రిములు చనిపోతున్నాయి, అది హింసే. అంటే ఒక సూక్ష్మక్రిమి చనిపోతే అది చిన్నదిను, మనిషి చనిపోతే పెద్దదా? మనిషికి ఎంత బాధ కలిగిస్తుందో ప్రాణం పోతే, శరీరానికి ఎంత బాధ కలుగుతుందో, దాని శరీరం పోతే ఆ సూక్ష్మక్రిమికి కూడా అంతే బాధ ఉంటుంది. కానీ అది అరిచే అరుపు మనకు వినపడదు. దురదృష్టవశాత్తు దాని దగ్గర మైకెట్టేవాడు ఇంకా పుట్టలేదు. అక్కడ కూడా మైకు పెట్టేవాళ్ళు ఎవరన్నా ఉంటే, కొత్త యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు ఎవరన్నా పెట్టగలిగితే అది కూడా దాని మనోభావాలు దెబ్బతిన్నట్టుగా అది పేర్కొంటుంది తప్పనిసరిగా. మీరు అందరం నడవటం వల్ల నేను చచ్చిపోయాను అక్కడ. దానికి మనోభావాలు ఉంటాయి, అవి కూడా దెబ్బలు తింటాయి. మనుషులకే కాదు, వాటికి అవకాశం లేదు మాట్లాడడానికి. అందుకని మనుషులు నడిపిందే రాజ్యం అయిపోయింది. కానీ ఆ సూక్ష్మక్రిములు కూడా చనిపోయి, చప్పట్లు కొడితే సూక్ష్మక్రిములు చచ్చిపోతాయి. ఇప్పుడు నేను మీకు చూపించడం కోసం నేను 300 చంపేశాను ఇక్కడ. ఇందులో కూడా సూక్ష్మక్రిములు చనిపోతాయి. మరి హింస చేయని వాడు ఎవడండి ప్రపంచంలో? అందరూ హింస చేస్తారండి, కానీ తమ ఓపినట్లు, అంటే మన ఓపిక మేరకు, ఏదో అవసరం మేరకు చేయటం వేరు, విపరీతాలు చేయటం వేరు. ఏదో మేకలు అన్నారు, కోళ్ళు అన్నారు, కొంతవరకు పరిమితి ఉంది. గబ్బిలాలు కూడా తినేస్తానంటే అలాగా తినకూడదు. కొన్ని తినకూడని ఆహారాలు ఉన్నాయి, వాటికి ఆపాలి. అందుకే అనవసరమైన రోగాలు, అనవసరమైన వ్యాధులు. దేనికైనా ఒక పరిమితి ఉంటుంది. మన హిందూ ధర్మంలో కూడా మాంసాహారం తినేవాళ్ళకి పలానా రోజు శనివారం తినద్దని, శుక్రవారం తినద్దని, మంగళవారం తినద్దని, ఇంకో రోజని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సంప్రదాయం ఉండనే ఉంది. దాని ద్వారా మనం ఎంత మేరకు జీవన క్రమం సాగాలో అంతవరకే తింటాం, అంతవరకే చేస్తాం. నడవకుండా ఉండలేము, కూర్చోకుండా ఉండలేము. ప్రసంగం బాగుంది, గరికిపాటి వారు మంచి జోకేశారు, చప్పట్లు కొట్టకుండా ఉండలేము.
సూక్ష్మక్రిములు చనిపోతాయంటే ఎలాగా? కొన్ని తప్పనిసరి పరిస్థితులు ఉంటాయి. మన బ్రతకడానికి, మన జీవన విధానానికి అవసరమైనంత మేరకు మనం చేయటం అనేది ధర్మమే, అధర్మం కాదు. అందుకని మాంసాహారులు శాకాహారులు ఇద్దరూ సమానమే. కానీ ఉంది కదా అని విపరీతం చేయొద్దు, ప్రతిరోజు తీసుకోవద్దు, ప్రతిరోజు అతి చేయొద్దు. ఏం కాదులే నా కోసమే సృష్టి ఉందని అనుకోవద్దు. అలా మనం చేయగలగాలి. అటువంటి భారతదేశంలో పుట్టిన మనం ఆ భారతదేశాన్ని నిలబెట్టిన వ్యవస్థ ఏది, ఈ రోజుకి నిలబెడుతున్న వ్యవస్థ ఏది అంటే దానికి ఒకటే సమాధానం, అది హిందూ ధర్మం మాత్రమే భారతదేశాన్ని నిలబెడుతుంది. మరి ఏ ఇతర ధర్మాలకి అంత అవకాశము లేదు. మొహమాటం లేకుండా చెప్పాలంటే హిందువులు ఒక్క పండుగ చేసుకోవటం మానేస్తే, ఒక్క చిన్న పండుగ చేసుకోవటం మానేస్తే భారతదేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోతుంది. హిందువులు శాసిస్తారు ఆర్థిక వ్యవస్థని. ఎలా శాసిస్తారండి? మనది చాలా గొప్ప ధర్మం అండి, మనం చాలా అనుకుంటాం. మొన్న జరిగిన కుంభమేళా దానికి అతిపెద్ద ఉదాహరణ. కుంభమేళా మొత్తం భారతదేశ జనాభాలో ఇంచుమించు 70% దాన్ని చూడడానికి వెళ్ళారు. అక్కడ తీర్థస్నానాలు చేశారు. లెక్కల ప్రకారం చూసుకుంటే 60 కోట్ల మంది భారతీయులు కుంభమేళాకు హాజరయ్యారు. 60 కోట్ల మంది భారతీయులు. మొత్తం జనాభాలో ఇంచుమించు సగం, 60 కోట్ల మంది. అక్కడ జరిగిన వ్యాపారం ఎంతో తెలుసా? 3 లక్షల కోట్ల వ్యాపారం. 3 లక్షల కోట్ల వ్యాపారం కుంభమేళా చుట్టూ. కేవలం రైల్వే అంటే మనల్ని అటు ఇటు తీసుకువెళ్ళడానికి రైల్వే సంపాదించిన ఆదాయం 17,000 కోట్లు. 17,000 కోట్లు. హిందువులు ఒక చోట స్నానం చేయాలనుకుంటే 17,000 కోట్లు బుట్టాయి చూడండి. ఒక చోట స్నానం చేయాలనుకుంటే 17,000 కోట్లు. 3 లక్షల కోట్ల వ్యాపారం. అన్నింటినీ మించి చాలా మంచి విషయం, 8 లక్షల మందికి తాత్కాలిక ఉపాధి కల్పన. 8 లక్షల మందికి ఉపాధి కల్పన. ఎంతమంది వ్యాపారవేత్తలు బాగుపడ్డారు, ఎంతమంది రవాణా వాళ్ళు బాగుపడ్డారు. హిందూ ధర్మంలో అడుగడుగున ఎవరో ఒకళ్ళు బాగుపడడానికే మనం ఏర్పాటు చేసుకున్నాం. హిందువులు పండుగలు చేసుకోవటం మానేస్తే అతిపెద్దగా నష్టపోయేవాళ్ళు ముందు వస్త్ర దుకాణాల వాళ్ళు కూడా బాగా చేయాలనుకుంటారు. మన ధర్మం ఎంత గొప్పదయ్యా అంటే అందరూ బాగుండాలి, వ్యాపారులు బాగుండాలి, జరుపుకునే వాళ్ళు బాగుండాలి. ప్రతి పండగకి, ప్రతి నోముకి, ప్రతి వ్రతానికి పెద్దవాళ్ళకి బట్టలు పెట్టాలండి, చిన్నవాళ్ళకి బట్టలు పెట్టాలండి, కాస్త లేని వాళ్ళకి బట్టలు పెట్టాలండి అంటారు. ఈ 3 మాటల్లో కూడా నేను 3వ దాన్ని ఇష్టపడతాను, లేని వాళ్ళకి బట్టలు పెట్టాలి. లేని వాళ్ళకి బట్టలు పెట్టాలి. మన ధర్మం ఎప్పుడూ కూడా దానం చేయండి, దానం చేయండి. మీరు ఏ వ్రతం చేయండి, ఏ నోము చేయండి, దానం చేయండి, దానం చేయండి, దానం చేయండి, దానం చేయండి. కలియుగంలో 2 పనికొస్తాయి. కలియుగంలో ధర్మం ఒక పాదం మీద నడుస్తాం. ఆ ఒక పాదం నన్ను అడిగితే ఆర్ఎస్ఎస్ఏ, ఇంకోటి లేదు. ఇంకా ఆ ఒక్క పాదం ఆర్ఎస్ఎస్ఏ. ఒక్క పాదం మీద నడుస్తోంది ధర్మం. ఆ ఒక్క పాదాన్ని నిలబెట్టగలిగినవి 2. ఒకటి నామస్మరణ, 2 దానం. ఎందుకంటే వేరే మార్గం లేదు. నామస్మరణకి ఏమైనా ఖర్చు అవుతుందా? ఏమి ఖర్చు అవ్వదు, రూపాయి ఖర్చు లేదు. మీకు ఇష్టమైన మంత్రాన్ని, మీకు ఇష్టమైన భగవంతుణ్ణి ఇష్టమైన రూపంలో మీరు కూర్చున్న చోట, కాస్త అశౌచంగా లేని చోట, కాస్త శుభ్రంగా ఉన్న గట్టు మీద ఎక్కడో అక్కడ మన ఇంట్లోనే ఒక మూల కాస్త చీపురుతో ఊడి చేసుకుని అక్కడ కూర్చోవచ్చు. భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళడం కాదు, మనం కూర్చున్న దగ్గరికి భగవంతుడిని పిలిపిస్తాం. నువ్వు ఇక్కడికి రావాలయ్యా. మేము ఇక్కడ విగ్రహం పెట్టాం పోలేరమ్మది, అది కూడా హిందువులు చాలా విచిత్రమైన వ్యక్తులు. ఒక ఆకారంలో పెట్టరు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆకారం. భగవంతుడు మనకు అర్థమైనంత బాగా ప్రపంచంలో ఎవరికి అర్థం కాల. భగవంతుడు ఏ ధర్మంలో ఉన్న 3 లక్షణాలు ఉండాలి. సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి. అంతటా నిండి ఉండాలి, ఏదైనా చేయగలగాలి, అన్నీ తెలిసినవాడై ఉండాలి. ఈ 3 లేకపోతే భగవంతుడికి మనిషికి తేడా ఏమిటి? నేను ఇక్కడ ఉన్నాను, రేపల్లెలో ఇంకా లేను, సాయంత్రం 3ంటికి ఉంటాను, ఎందుకంటే నేను మనిషిని కాబట్టి. కానీ భగవంతుడు రేపల్లిలో కూడా ఉన్నాడు, చెరుకుపల్లిలో కూడా ఉన్నాడు, ఇంకో చోట అనంతపురంలో హిందూ సమ్మేళనం జరుగుతుంది, అక్కడ కూడా ఉన్నాడు. ఆయన సర్వాంతర్యామి, ఆయనకి తెలియనిది లేదు, సర్వజ్ఞుడు. అందరినీ నడిపిస్తున్న చైతన్య శక్తి ఆయనే, చోదక శక్తి ఆయనే. ఆయనే అన్నీ చేస్తాడు. సర్వశక్తిమంతుడు, ఏదైనా చేయగలడు. ఈ 3 లక్షణాలు భగవంతుడికి ఉండాలి కదా. అందుకని హిందువులు తాము కూర్చున్న చోటకి భగవంతుడిని పిలిపిస్తారు. ఒక చిన్న రాయిని ఊరు చివర ఏదో బొడ్రాయి అని చెప్పి మన ఊరు దాటిపోయాక పొలిమేరల్లో ఒక చిన్న రాయి నాటుతారు. 4 ఆడవాళ్ళు చేరి దాని చుట్టూ చక్కటి భజన చేసి నమస్కారం చేసి మా పోలేరమ్మ మమ్మల్ని కరుణించడానికి ఇక్కడికి వచ్చింది అంటారు. ఇంకా అమ్మవారి కంగారు వచ్చేస్తుంది.
అమ్మో నలుగురు ఆడవాళ్ళు నమ్మారు, నేను రాకపోతే వాళ్ళ నమ్మకాలు సడలిపోతాయి అని చెప్పి ఎక్కడో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దగ్గర కూర్చున్న లక్ష్మీదేవి, సాక్షాత్తు గౌరీదేవి, పార్వతీదేవి హుటాహుటిన పరిగెట్టుకుని అక్కడ ఒక శాఖ తెలుస్తుంది వెంటనే, మా ఆడవాళ్ళు కూర్చున్నారు, ఇక్కడ నేను వెంటనే కూర్చోవాలి అని చెప్పి పోలేరమ్మ అంటే పోలేరమ్మ, వెంకమ్మ అంటే వెంకమ్మ, పుల్లమ్మ అంటే పుల్లమ్మ, నువ్వు ఏ పేరుతో పిలువు నేను పలుకుతా, అంతేగాని భగవంతుడికి ఇదే పేరు, ఈ ఆకారంలోనే ఉంటాడు, ఇలాగే పిలవాలి. అటువంటి ధర్మాలు ఎక్కడ హిందూ ధర్మంలో లేవండి. ఎలా పిలిచినా పలుకుతాడు, ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు. నువ్వు సుబ్బారావు అని 10 సార్లు అని సుబ్బారావే భగవంతుడని నువ్వు విశ్వసించగలిగితే భగవంతుడు సుబ్బారావు రూపంలోనే అక్కడ వెలుస్తాడు. ఇది హిందూ ధర్మంలో ఉన్న వైవిధ్యం, ప్రపంచంలో ఇంకో ధర్మంలో లేదు. ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతో పలకగలిగే లక్షణం హిందువుల సొంతం. అందుకే మనకి ఇన్ని రూపాలు. చాలామంది అడుగుతారు ఇన్ని రూపాలు ఏమిటి అని. మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళం అందరం ఒక రూపంలో ఉన్నామా? ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క రూపంలో లేము. వివేకానందుడు ప్రపంచ దేశాలు తిరిగినప్పుడు ఆయన అడిగారట, ఏమిటయ్యా మీ భారతీయుల్లో ఎప్పుడు ఐకమత్యం ఉండదు, మీరు అంతసేపు కలిసి ఉండరు, మాట్లాడటంలో తగాదాలు, విడిపోవటం, ఈ తగాదాలు మనం కల్పించుకోవాలి. ఇందాక ఆయన చెప్పినట్టు బ్రిటిష్ వాళ్ళు కల్పించారు. విభజించు పాలించు, లేకపోతే ఎలా కుదురుతుంది? ఐకమత్యం ఉంటే కుదరదు కదా. అందరూ ఒక మాట మీద నిలబడితే దెబ్బ కొట్టడం కష్టం, నలుగురు 4 మాటలు మాట్లాడితే దెబ్బ కొట్టడం తేలిక. అది బ్రిటిష్ వాళ్ళు అనుసరించిన విధానం. దానిని మనం ఇప్పుడు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నాం. గత 10 ఏళ్ళగా అది చాలా ఉధృతంగా జరుగుతోంది, సంతోషం. అయితే వివేకానందుని ఏమిటయ్యా మీకు ఎక్కడ ఐకమత్యం లేదు, కనీసం మాటలలో ఐకమత్యం లేదు, చేతల్లో ఐకమత్యం లేదు, చూడటానికైనా ఒక రకంగా ఉంటారంటే అది కూడా లేదయ్యా. ఒకడేమో తెల్లగా ఉంటారు, ఒకళ్ళు నల్లగా ఉంటారు, ఒకళ్ళు చామంచాయిగా ఉంటారు, ఇంకొకళ్ళు ఏమో ఇంకొక రంగు అంటారు, ఒకళ్ళు కాఫీ రంగు అంటారు, టీ రంగు అంటారు, ఎక్కడ ఒక రంగులో కూడా కనీసం మీకు ఐకమత్యం లేదయ్యా అంటే వివేకానందుడు ఒకటే సమాధానం చెప్పాడు, ఈ మల్లగొల్లాలు పడడం, చేతులు పిసుక్కోవటం ఇది వివేకానందుడి లక్షణం కాదు. ఆయన సింహంలా గర్జించే ప్రయత్నం చేస్తాడు, అది వివేకానందుడి ధాటి. భారతదేశాన్ని అనగానే మనం చూడండి, ఒక్కోసారి 9ంటికి సభ ప్రారంభం అవుతుందంటే మనం 10ంటికి మొదలు పెడతాం. ఏంటండి 10ంటికి మొదలైందంటే ఇండియన్ టైమింగ్ అండి అంటాం. మనమే మన దేశాన్ని అవమానిస్తున్నాం మిత్రమా. అంటే ఇండియన్ టైమింగ్ గంట వెనక్కి సాగుతుందా? సమయానికి మొదలవదా? భారతీయులు అన్నీ ఆలస్యంగా చేస్తారా? మన దేశాన్ని మనం ఎందుకు అవమానించాలండి? అది నా తప్పు. ఏదో కార్యకర్తలు తీసుకురమ్మన్న దాండలో పువ్వులో నేను తీసుకురాలేదు, సభ దానివల్ల ఆలస్యం అయింది, దానికి భారతదేశాన్ని తిట్టడం దేనికండి? నా వల్ల ఆలస్యమైంది, భారతదేశం చేసిన తప్పేం లేదు ఇక్కడ. అందుకని భారతదేశాన్ని ఏమన్నా వివేకానందుడు ఊరుకోడు. ఎందుకయ్యా రకరకాల రంగుల్లో ఉన్నాడంటే ఆయన సమాధానం ఇచ్చాడు, అవును ఏం చేస్తాం, గాడిదలన్నీ ఒకే రంగులో ఉంటాయి, గుర్రాలు రకరకాల రంగుల్లో ఉంటాయని. వాళ్ళందరూ కోసిన కందగడ్డల్లాగా ఒకే రంగులో ఉంటారు పాపం. మరి అవును గుర్రాలు రకరకాల రంగుల్లో ఉంటాయి, గాడిదలకి ఏముంది ఒకటే రంగు ఉంటాయి. భిన్నత్వంలోనే ఏకత్వం, అది భారతీయుల సిద్ధాంతం. అదే హిందూ ధర్మాన్ని నిలబెట్టిన అసలైన సిద్ధాంతం. అది అంబేద్కర్ గారు బోధించిన, మహాకవి గుర్రం జాషువా బోధించిన అదే విషయాన్ని చెప్పారు. ఇందాక నేను చాలా సంతోషపడిన విషయం, నేను వేదిక ఎక్కడానికి ముందు మా శ్రీమతితో చెబుతున్నా, ఇక్కడ కొంతమంది ఆడవాళ్ళు కూర్చుని భగవద్గీత పారాయణ చేశారు, తర్వాత హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. నేను మా శ్రీమతిని కదిపి చెప్పాను, ఏదో మనకేదో పద్యాలు వచ్చి అంటారు, మనం పుస్తకం చూడకుండా మాట్లాడుతున్నామని ఆశ్చర్యపోతున్నారు. అసలు ఆడవాళ్ళని మించిన పండితులు ఉన్నారా? ఆ పాటి లలితా సహస్రనామం నీకు నాకు వచ్చా? మనం ఎప్పుడైనా అప్పచెప్పామా? కానీ ఆడవాళ్ళు పుస్తకాలు కూడా చూడకుండా ఎంత అలవాటు అయిపోతే పుస్తకం పక్కకు పెట్టేశారు, కళ్ళు మూసుకున్నారు, ధ్యానం చేస్తున్నారు, అమ్మవారిని ఊహించుకుంటున్నారు, లలితా సహస్రనామాలు చదువుతున్నారు, భగవద్గీత చదువుతున్నారు, విష్ణు సహస్రం చదువుతారు, రకరకాల స్తోత్రాలు చదువుతున్నారు. మరి ధారణాశక్తి కాదా? జ్ఞాపక శక్తి కేవలం గరికపాటి వారికి, చాగంటి వారికే ఉందా? ఇంకెవరికి లేదా? ఇది జ్ఞాపక శక్తి కాదు. ఆడవాళ్ళని మించిన పండితులమే మనము. చిన్నప్పుడు మా అమ్మమ్మలు మా తాతయ్యల దగ్గరికి వెడితే 3వ తరగతి కూడా చదువుకొని బామ్మలు 100 పద్యాలు చెప్పేవారు. మన వాడు చదువుకోనట్ట. పల్లెటూరు వాళ్ళు అనగానే అనాగరికులు, పట్టణంలో ఉన్నవాళ్ళు అనగానే నాగరికులు. ఏమిటో ఈ నాగరికులు సాధించింది, నగరంలో ఉండడం తప్ప వాళ్ళు సాధించింది ఏమీ లేదు అక్కడ. భగవంతుడు నాగరికులకు బాగా అర్థమయ్యాడా, అనాగరికులకు బాగా అర్థమయ్యాడా? భగవంతుడు సర్వంతర్యమైనప్పుడు రాయిలో ఉండాలి, చెట్లలో ఉండాలి, శిలలో ఉండాలి, మనిషి రూపంలో కనపడాలి, జంతువుల రూపంలో కనపడాలి, సకల చరాచర జీవకోటిలో నువ్వు ఎక్కడ చూసినా కనపడాలి. ప్రహ్లాదుడు చెప్పింది కూడా అదే కదా, ఇందుగలడు అందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెంది వెలకి చూసినా అందందే గలడు దానవాగ్రని వింటే. ఎక్కడున్నాడు అక్కడ లేడని సందేహం పెట్టుకోవద్దు, అన్ని చోట్ల ఉన్నాడు. నీకు ఎక్కడ కావాలో చెప్పి అక్కడ వస్తాడు. నాకు తిరుపతిలో కావాలి వస్తాడు, నాకు శ్రీకాళహస్తిలో కావాలి వస్తాడు, చెరుకుపల్లిలో మేము గుడి కట్టాం రావాలి వస్తాడు, ఎక్కడికైనా వస్తాడు. నీకు నమ్మకం కుదరాలి, నువ్వు నమ్మాలి. ఇది రాయి అనుకోవద్దు, ఇది విగ్రహం, ఇది భగవంతుడు నమ్ము, అక్కడికి భగవంతుడు వస్తాడు.
దైవశక్తి అక్కడ ప్రసరిస్తుంది. అంటే నమ్మకం ప్రధానం, వస్తువు ప్రధానం కాదు. ఇక్కడ ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ లెక్కను చూసుకుంటే పల్లెటూరు వాళ్ళకే భగవంతుడు బాగా అర్థమయ్యాడు. ఎందుకని? వర్షం కురిసినప్పుడు వానదేవుడు అంటారు, వ్యవసాయం బాగా జరిగితే ఎండ బాగా కాస్తే సూర్యుడు దేవుడు అంటారు, ఓ చిన్న రాయి పెట్టి పోలేరమ్మంటారు, చిన్న చెట్టుకి దసరాకు ఒక చెట్టుకి, సంక్రాంతికి ఒక చెట్టుకి, వినాయక చవితికి 21 రకాల చెట్లకి పూజలు చేసి చెట్లే భగవంతుడు అంటారు. ఉన్నట్టుండి దేవాలయానికి వెడతారు, ఒక శిల రూపంలో రాతి రూపంలో అమ్మవారిని దర్శనం చేసుకుంటారు, ఈవిడే మా అమ్మవారు అంటారు. అసలు చూడని రూపం ఉందా? మనం దేన్ని చూస్తే దాన్ని భగవంతుడు అంటున్నాం. ఈ లెక్కన మనకి భగవంతుడు అర్థమయ్యాడా? నాగరికులకు బాగా అర్థమయ్యాడా? మనకే బాగా అర్థం. హిందువులకు అర్థమైనంత బాగా ప్రపంచంలో, భారతదేశంలో ఇంకెక్కడ మిగిలిన వాళ్ళకి అర్థం కాల. ఆ భిన్నత్వంలో, ఏకత్వంలోనే ఇదంతా ఉంది. మన వ్రతాలలో, మన పూజలలో నిత్యం మనం దానాలని వాటిని ప్రోత్సహించడం వల్ల ఈ సమరసతని, ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని మనం సాధిస్తున్నాం. రకరకాల పండగలు, ఏ పండగలైనా బట్టలు పెట్టాలి, వస్త్ర దుకాణాలు వాళ్ళు బాగుపడతారు. ఇప్పుడు దేవాలయానికి వెళ్ళినప్పుడు అర్చనకో అభిషేకానికో కొబ్బరికాయను పట్టుకెళ్ళాలి, కాస్త కొబ్బరికాయలు అమ్ముకునేవాడు బాగుపడతాడు. ఒకడు కర్పూరం అమ్ముకోవచ్చు, ఒకడు అగరబత్తులు అమ్ముకోవచ్చు, ఒకడు అగ్గిపుల్లలు అమ్ముకోవచ్చు. హిందువులు పూజలు చేసుకోవటం ఆగిపోతే ఎంత వ్యవస్థ ఆగిపోతుందో చూడండి. అది దేనికి వినియోగిస్తారు? ఆ డబ్బులన్నీ తర్వాత రోడ్లు వేయటానికి, ప్రజలకు న్యాయం చేయడం కోసమే వినియోగిస్తారు. అంటే హిందువులు కేవలం ఇటువైపు ఉన్న అట్టునాటు తిరగేస్తే చాలు, ఆర్థిక వ్యవస్థ మారుతుంది. దాని దశ అట్ల తద్దికి అట్లు మార్చుకుంటే చాలు, మనం ఇంకేం చేయక్కర్లా. ఇక్కడ కూర్చుని అట్ల తద్దికి అట్లేసే ఆవిడ భారతదేశ ఆర్థిక వ్యవస్థను శాసిస్తుంది. స్త్రీ ఇక్కడ కూర్చుని అట్లేస్తున్న పెద్ద ఆవిడ. అది హిందూ ధర్మంలోని గొప్పతనం. అందరం పాత్ర తీసుకోవాలి. పండుగలు జరుపుకోకపోతే, పండుగలను ఉత్సాహంగా జరుపుకోకపోతే తర్వాత తరాలకు అది తెలిసే అవకాశం లేదు. అట్ల తద్దికి అట్ల వేసుకోవాలని, ఇంకొక పండగకి ఇంకొకటి చేయాలని, ఇంకొక పండగ పెద్దవాళ్ళకి బట్టలు పెట్టాలని, ఈ సంప్రదాయాలన్నీ మనం తర్వాత ప్రజలకి, తర్వాత తరాల వాళ్ళకి చెప్పాలి. చెబితే ఎంతమంది చేస్తారో చెప్పలేం. మనం ఆచరించే ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా అందరూ చేస్తారు. ఇలా ఉండండి అని మనం వాళ్ళకి చెప్పక్కర్లా. ఎలా ఉండాలో మనం చేసి చూపిస్తే వాళ్ళు సహజంగానే నేర్చుకుంటారు. అట్ల తెద్దవగానే వాడు స్నానం చేశాడు అనుకోండి, అదిగో ఈరోజు మా అమ్మ స్నానం చేస్తుంది, మా అమ్మ చిన్నప్పుడు అట్ల తెద్ద అయితే పొద్దున్నే 4 లేచి స్నానం చేసి అట్లా వేసేది అని ఈవిడ కూడా నేర్చుకుంటుంది. ఎలా నేర్చుకుంది? చూసింది కాబట్టి. నువ్వు చెబితే చేస్తుందా? చెబితే చేయదు. మన ధర్మంలో జంతువులను పూజించడం కూడా ఉంది. సంక్రాంతికి మనం చక్కగా వ్యవసాయం పూర్తయిపోగానే, పంటలన్నీ చేతికి రాగానే కనుమ రోజు జంతువులకి, ముఖ్యంగా ఆవులకి, ఎద్దులకి, వీటికి మనం చక్కగా సేవ చేసుకుని వాటికి విశ్రాంతి కల్పిస్తాం. కనుమ రోజు ప్రయాణాలు చేయొద్దంటారు కదా. ఎందుకు చేయొద్దంటారు? అప్పట్లో వాహనాలంటే ఇంకా మనకి ఇన్ని కార్లు, ఎలక్ట్రిక్ కార్లు, సిఎన్జి, పెట్రోల్, ఇన్ని ఆప్షన్లు అప్పుడు లేవు. అప్పుడు ఒకటే వాహనం, ఎడ్లబండి. ఆ ఎడ్లబండిని ఏడాదంతా వ్యవసాయం పేరు మీద మనం అలసిపోయేలా చేసాం ఎడ్లను. వాటికి విశ్రాంతి దొరకాలి కదా. అందుకని మనకింత ఆహారం ఇచ్చిన ఆవు రూపంలో కనబడుతున్న దైవశక్తికి మనం నమస్కారం చేసుకుని, నీ వల్లే మేము కాస్త 4 ముద్దలు తినగలుగుతున్నామమ్మా, ఒక్కరోజు విశ్రాంతి తీసుకో, కాస్త ఇంత కష్టపడ్డావు పాపం, వ్యవసాయానికి అంత కష్టపడ్డావని కాస్త దానికి కూర్చోబెట్టి, మనం దానికి ఇష్టమైన ఆహారం, పుట్టినరోజు నాడు మనకిష్టమైన స్వీట్లు ఎలా చేస్తారో, కనుమ రోజు కాస్త ఆవులకి, దూడలకి, ఎడ్లకి వాటికి ఇష్టమైన ఆహారం మనం పెట్టి వాటి ఆశీర్వచనం మనం తీసుకుంటాం. అంటే జంతువులకు కూడా మనం సహకరిస్తాం. పైగా ఈ బట్టలు పెట్టే సందర్భంలో ప్రధానంగా కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో పక్కన పెడితే ఇంచుమించుగా ఎప్పుడూ కూడా లేని వాళ్ళకి దానం ఇవ్వమని మన ధర్మం చెప్పింది. లేని వాళ్ళకి దానం ఇవ్వండి. మీరు పలానా వ్రతం చేసుకోండి, వ్రతం అయిపోగానే లేని వాళ్ళకి బట్టలు దానం చేయండి. మీరు పలానా వ్రతం చేసుకోండి, అయిపోగానే నవధాన్యాలు లేని వాళ్ళకి ఇవ్వండి. నవధాన్యాలు ఎందుకు? ఆ ధాన్యాలలో రకరకాల కాల్షియం, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ కంటెంట్, రకరకాల పదార్థాలన్నీ ఆ నవధాన్యాల్లో ఉన్నాయి. ఇవి ఇంగ్లీష్లో చెబితే వావ్ అంటారు, తెలుగులో చెబితే చేదస్తం అంటారు. ఇది ఎక్కడ విచిత్రమో అర్థం కాదు. ఇందాక నేను చెబుతూ ఉన్నా, ఇన్ని స్తోత్రాలు మనం కంఠస్థం చేశాం కదా. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరికీ నేను ఒక్కొక్కళ్ళకి పాదాలకు నమస్కరించి వేడుకుంటున్నా. దయచేసి సంస్కృత శ్లోకాలతో పాటు మీరు హనుమాన్ చాలీసా కోసం మరాఠీ నేర్చుకున్నారు, అది తెలుగుది కాదు, మరాఠీ. దేవతా స్తోత్రాల కోసం మీరు సంస్కృతం నేర్చుకున్నారు. అందరూ అన్ని భాషలు నేర్చుకుంటే మరి తెలుగు ఏమైపోవాలండి? నా ఒక్కటే ప్రార్థన ఏంటంటే, ఒక తెలుగు అధ్యాపకుడిగా భగవంతుడు ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు, అయ్యా అని పిలిచినా పలుకుతాడు. తెలుగు భాషలో మీకు వచ్చిన పద్యాలలో కూడా భగవంతుడిని పిలిచేందుకు బ్రహ్మాండమైన అవకాశం ఉంది. దయచేసి స్త్రీమూర్తులందరూ కూడా తెలుగు పద్యాలను ఆలపించే ప్రయత్నం చేయండి. భగవంతుడు తప్పనిసరిగా దర్శనమిస్తాడు.
మరాఠీ చదివితే తెలుగు వాళ్ళకు భగవంతుడు దొరక్కపోవచ్చు, కానీ తెలుగు చదివితే తప్పనిసరిగా భగవంతుడు దొరుకుతాడు. ఎందుకు అంటే మనం స్తోత్రాన్ని అర్థం తెలుస్తూ చదివే విధానం వేరు, అర్థం తెలియకుండా చదివేది వేరు. నాకు మరాఠీ తెలియదు అనుకోండి, మీరు మరాఠీ ఇచ్చారనుకోండి, నేను చదివేస్తాను, ఎక్కాలు చదివినట్టే చదివేస్తాను, కానీ దాంట్లో విషయం ఏంటో నాకు తెలియదు. అదే నా మాతృభాషలో నాకు వచ్చిన మాటలు నేను చదివాను అనుకోండి, మంచి పద్యంలో చదివాను అనుకోండి, నిన్ను నీ వెరుగుమా, ఈ పద్యం నేను భావం చెప్పానా? చెప్పకుండా మీరు పాదం పాదంకి చెప్పట్లు ఎందుకు కొట్టారండి? మీకు అర్థమైంది కాబట్టి. అర్థమైతే మనిషిలో ఆ తాదాత్మ్యం బయటకు వస్తుంది. అప్పుడు కళ్ళమట అప్రయత్నంగా నీళ్ళు వస్తాయి. ఆ తాదాత్మ్యంలోంచి దైవశక్తి బయటకు వస్తుంది. అందుకని అర్థమయ్యే శ్లోకాల్లో మనం ప్రార్థన చేయాలి. ఇందాక ఒక పెద్ద ఆయన విరామ సమయంలో కొన్ని పద్యాలు ఆలపించారు, భాగవతంలో కొన్ని పద్యాలు అవి ఆలపించారు. అందులో భాగంగా ఆయన మహాకవి జాషువాకి సంబంధించిన సగర మంధాత్రాది షట్చక్రవర్తుల అంకసీమల నిలిపినట్టి సాధ్వి అని బ్రహ్మాండమైన పద్యాన్ని ఆలపించారు. ఆర్ఎస్ఎస్ వారిని, సామాజిక సమరసత వారిని నేను కోరుకుంటున్నా, ఆ పద్యం తెలుగు రాష్ట్రాలలో భారతదేశానికి సామాజిక సమరసతకి ఒక నినాదం కావాలి, నినాదం కావాలి, నినాదం కావాలి. భారతదేశాన్ని అంత గొప్పగా వర్ణించిన మహాకవులు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో మహాకవి గుర్రం జాషువా చాలా ప్రధానమైనవాడు, నాకెంతో ఇష్టమైన కవి. జలకంబులాడించు చెలికత్తె కద నీకు కనకాంబుజాఢ్య గంగా భవాని, జలకంబులాడించు చెలికత్తె కద నీకు కనకాంబుజాఢ్య గంగా భవాని, తల మీద గుండు మల్లెల దండ గద నీకు అత్యున్నతోరు హిమాలయంబు, జలకంబులాడించు చెలికత్తె గద నీకు కనకాంబుజాఢ్య గంగా భవాని, తల మీద గుండు మల్లెల దండ గద నీకు అత్యున్నతోరు హిమాలయంబు, పూత బంగారు సొమ్ముల పెట్టె గద నీకు సిరివెళంది చరించు సింహళంబు, బంగారు నిగ్గుటద్దంబు గద నీకు బంగారు నిగ్గుటద్దంబు గద నీకు, నింబారు హిందూ మహాంబు రాసి ఇట్టి నిను చూచి బిచ్చంబు పెట్టు మనుచు, అన్ని దిక్కులు యాచించుచున్నవమ్మ ఐకమత్యంబు కలిగి నిన్ననుభవించు, కొరత పూరింపవే మాకు భరతమాత. ఇది నాకెంతో ఇష్టమైన మహాకవి జాషువా పద్యం. భారతదేశాన్ని ఇంత గొప్పగా ఇంకొకటి చెప్పారా అనిపిస్తుంది. మనకి ఏం తక్కువ అండి భారతదేశానికి ఇతరుల ముందు చేయి చాచాల్సిన అవసరం, కర్మ మనకి ఏమిటండి? ఏమీ లేదని ఇతరుల దగ్గర మనం చేయి చార్చాలి, ఏమీ లేదని మనం సముద్రాలు దాటి వేరే దేశాలకు పారిపోవాలి? అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా. ఒక దేశం భౌగోళికంగా ఆర్థికంగా బాగుండడానికి ఏం కావాలండి? చక్కటి నదీ నదాలు కావాలి. జలకంబులాడించు చెలికత్తె కద నీకు కనకాంబుజాఢ్య గంగా భవాని. భారతదేశాన్ని అభిషేకం ఎక్కడి నుంచి చేస్తామండి? పాదాల నుంచి చేస్తామా అభిషేకం? శిరస్సు నుంచి అభిషేకం చేస్తాం సాధారణంగా. భారతదేశ ఆకారాన్ని మనం ఊహించుకుంటే నేరుగా శిరస్సు మించి గంగాదేవి భారతదేశాన్ని ఎప్పుడు అభిషేకం చేస్తూ ఉంటుంది. ఆ గంగాదేవే తర్వాత నదీ నదాలుగా మారి గోదావరిగా, నర్మదగా, సింధు నదిగా, కావేరిగా, కృష్ణానదిగా రకరకాల రూపాల్లో మనకి నీటిని అందిస్తుంది. మనకి నీటికి లోటు లేదు. పర్వతాలకు ఏమైనా లోటు ఉందా? తల మీద గుండు మల్లెల దండ గద నీకు అత్యున్నతోరు హిమాలయంబు. ప్రపంచంలో హిమాలయాన్ని మించిన పర్వతాలు ఉన్నాయా? అంతటి ఎత్తైన పర్వతాలు, అంతటి చలువ చేయగలిగిన పర్వతాలు, భౌగోళికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కూడా భారతదేశాన్ని అవి చాలా చక్కగా పరిరక్షిస్తున్నాయి. ఆ పర్వత శ్రేణి కూడా మన సొంతం, పర్వత శ్రేణి కూడా మన సొంతం. ఇది రెండవ విషయం. మూడవది, సంపదలకు మనకేమైనా లోటుందా? ఇప్పుడు మనం భారతదేశం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. మొన్నే జపాన్ దాటింది 2 రోజుల క్రితం. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. త్వరలోనే అన్నీ అనుకున్నట్టు జరిగితే భగవంతుడి దయ వల్ల మొదటి ఆర్థిక వ్యవస్థగా మనం తప్పనిసరిగా ఎదుగుతాం. ఆ రోజుల దగ్గరలోనూ దానికి వారు చెప్పినట్టుగా మనం కొన్ని చిట్కాలను పాటించాలి. కొంత పొదుపు చేయగలిగినంత మనం చేయాలి. ఇందాక వారు నీటి పొదుపు గురించి చెప్పారు కదా. మా ఇంట్లోనే మేమిద్దరం ఆలోచించి చేసిన చిన్న పనే చెబుతాను. మనం ఇంట్లో అందరం వాటర్ ప్యూరిఫైయర్లు వాడతాం. వాటర్ ప్యూరిఫైయర్ అది మనకి లీటర్ నీళ్ళు ఇవ్వడం కోసం 2 లీటర్ల నీళ్ళు బయటకు తోడేస్తుంది. మనకి ఇచ్చే నీళ్ళు లీటర్, కానీ బయటకు తోడేసేది 2 లీటర్లు. ఏం చేయాలన్నా నీటిని అంతా మనం కాపలేకపోవచ్చు, కానీ మాకు తట్టిన ఆలోచన ఉన్నంతలో మేము యువ దంపతులం కదా, ఏం చేయాలి నీళ్లు వృధా పోతున్నాయి అని ఆలోచిస్తే మా శ్రీమతి నాకు ఇచ్చిన సలహా, పొద్దున్నే పని మనిషి రాగానే మాప్, ఇంగ్లీష్లో వాడతారు కదా, తెలుగులో తడిగుడ్డ పెట్టడం, అంతకంటే ఏం లేదు. దానికి వెధవపదం ఒకటి మళ్ళీ మాప్ అని. తడిగుడ్డ పెడతా,
తడిగుడ్డ పెట్టాలంటే బకెట్లో ముంచాలి కదా, ముంచడానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? దానికి మంజీరా జలాలు, గంగా అనేది కావాలా? మామూలు ఇల్లు తుడుచుకోవడానికే కదా. మేము మా ఇంట్లో ఏం చేస్తామంటే ఆ పైపుని ఒక బకెట్లోకి పెట్టి ఆ బకెట్ నిండా నీళ్లు నింపే వరకు దాన్ని అక్కడ ఆపుతాం. తర్వాత ఆ బకెట్ తీసుకెళ్ళి బయట పెడతాం. మా పని మనిషి అందులో తడిగుడ్డ ముంచి తడిగుడ్డ పెడుతుంది. మా ఇంట్లో ఏ వాసన రావటం లేదు, చాలా బాగుంది. మనకి ఏదైనా కాపాడాలనగానే అనుమానాలు వచ్చేస్తుంటాయి, నాశనం చేసేటప్పుడు ఏ సందేహం రాదు. అది ఎక్కడ విచిత్రమో అర్థం కాదు. కాపాడాలన్నప్పుడే సందేహాలు వచ్చేస్తే వాసన వస్తుందేమో, వస్తే వచ్చింది. భారతదేశం ప్రకృతి పరంగా బాగుండడం కంటే ఈ చిన్న వాసన పెద్ద విషయం కాదు. ఎన్నో జలచరాలు గొంతులో ప్లాస్టిక్ ఇరుక్కుపోయి చనిపోతున్నాయి. వందల జలచరాలు, సముద్ర జీవులు ఎన్నో నాశనం అయిపోతున్నాయి. అప్పుడు మనం ఆలోచించాల్సింది వాటిని కాపాడడానికి మనం ఏం చేయగలం. మీరు ఆలోచించండి, మనకు ఒక కీడు జరిగిందనుకోండి, మన సంపదలు ఎవరో కొట్టేసి మనం మోసం చేశాడు అనుకోండి, ప్రాణం పోయే సమయంలో మనం ఏమనుకుంటామండి? నా ఆస్తి అంతా కొట్టేశాడు, నా ఆస్తి అంతా కొట్టేశాడు, నా జీవితం నాశనం అయిపోయింది అనుకుంటామా? అలాగే సముద్ర జలాలు కూడా, ఒక తిమింగలం నోట్లో ఒక ప్లాస్టిక్ సీసా ఇరుక్కుంది అనుకోండి, అది ఏమనుకుంటుందండి? మనం మంచి భోజనం చేసామనుకోండి, అన్నదాత సుఖీభవ అంటాం. ఆ ప్లాస్టిక్ బాటిల్ గొంతులో ఇరుక్కుంటే అది ఏం చేస్తుందండి? ఏ దరిద్రుడు పడేశాడో నా నోట్లో వచ్చి పడింది, నా ప్రాణం పోయింది అంటుంది. ఆ ఉసురు మనకు అవసరమా? ఆ జలచరాల మూగజీవుల ఉసురు మనకు అవసరమా? మనం ఆలోచించాలండి. వీలైనంత పునర్వినియోగం. ప్లాస్టిక్ బాటిల్ వద్దు, ఈ సీసాయే పెట్టాలి అనడానికి అదే ఉద్దేశం, వేరే కారణం ఏం లేదు. మా నాన్నగారి దగ్గర నేను నేర్చుకున్నా, వేరే సీసా పెట్టొద్దా. ఎక్కడ ఎంత వీలైతే అంత మన ప్రకృతిని మనం పరిరక్షించుకునే ప్రయత్నం చేయాలి. మనకి సంపదలకు లోటు లేదు, పర్వతాలకు లోటు లేదు, నదీ నదాలకు లోటు లేదు. మనకి ఏ లోటు లేనప్పుడు ఏం చేయాలని వీటిని పరిరక్షించుకోవాలి. అయితే వాటిని పరిరక్షించే విధానం కూడా హిందువులే కనిపెట్టారు. ఎలా పరిరక్షించుకోవాలి? బ్రహ్మాండమైన నదీ నదాలు ఉన్నాయి, మనకి గంగాదేవి ఉంది, అన్నీ ఉన్నాయి. ఎలా కాపాడుకోవాలి? హిందువులు సృష్టించిన అతి గొప్ప ఆశ్చర్యకరమైన తంతు పుష్కరాల పేరు మీద మనం నదులను పరిరక్షిస్తాం. పుష్కరాల సమయంలో మనం ఏం చేస్తామంటే, సాధారణంగా స్నానానికి వెళ్ళినప్పుడు పుష్కర స్నానం ఎప్పుడూ కూడా మొక్కు మూసుకునో మనకి నీళ్లు ఇబ్బంది కాకుండా 3 సార్లు మాత్రమే ములగాలి, లేవాలి. అంతకంటే అక్కడ ఏం చేయకూడదు. మన నదీ నదాలను ఎందుకు పుష్కరాలు? 12 ఏళ్లకు ఒకసారైనా మనం ఏ వారణాసికో, ఏ గంగా నది దగ్గరకో, గోదావరి దగ్గరకో వెళ్ళినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఆ నదిని చూస్తాం కదా. ఇప్పుడు చాలా రోజుల తర్వాత మనం ఒక పెదనాన్నగారి ఇంటికి వెళ్ళామండి. ఏం చేస్తాం? ఎందుకు వెళ్ళాం? పెదనాన్నగారు ఎలా ఉన్నారో చూడడానికి. 2-3 ఏళ్ళు అయిపోయాను, అందుకే పెదనాన్నగారు బాగున్నారో లేదో పలకరిద్దామని వచ్చామండి అన్నారు. మరి గోదావరి పుష్కరాలకు ఎందుకు వచ్చారు? ఆ గోదావరమ్మ బాగుందో లేదో చూడడానికి హిందువులందరూ కలిసి వచ్చారు. అప్పుడు హిందువులు ఏం చేయాలి? బాధ్యతాయుతంగా అమ్మవారిని దర్శనం చేసుకుని, నీటి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుని, ఆవిడ ఆశీస్సులు తీసుకుని, ఆ స్నానం కూడా 3 సార్లే, 1, 2, 3 సార్లు ములిగి బయటకు వచ్చేయాలి. కానీ మనం తెచ్చిన సబ్బంతా అక్కడ అరగదీసే ప్రయత్నం చేస్తున్నామంటే మనం వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నట్టు లెక్క. ఇది హిందువులు దయచేసి మరోలా అనుకోవద్దండి. నేను ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకంగా చెప్పట్లా. మన ఉద్దేశం నదులను కాపాడటం, కలుషితం చేయటం కాదు. మనం పుష్కరాలనేది సృష్టించింది నదులను కాపాడటం కోసం. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది? నా ఓటువాడు పెడితే ఏమో అనిపించకపోవచ్చు, కానీ ఒక మంత్రి గారు వెళ్ళారనుకోండి, ఏం చేస్తాడు? భక్తులందరూ వస్తున్నారు, ఏర్పాట్లు సరిగ్గా లేవు, మనం ఇంకేదో చేయాలి, ఈ నదికి కాస్త ఈ ఉన్న కాలుష్యం అంతా తీసేసి అందులో ఉన్న ప్లాస్టిక్ అంతా బయటికి తీయండి అంటారు. ఆ బోటి వాళ్ళు తలుచుకుంటే కొన్ని పనులు అవుతాయి, నేను అనుకుంటే అవ్వకపోవచ్చు, నేను నామమాత్రుణ్ణి. ఒక మంత్రి గారు అనుకుంటే ఒక వ్యవస్థ కదులుతుంది, ప్రభుత్వం కదులుతుంది. ఇది ఎప్పుడు తెలుస్తుంది? మంత్రి గారు గోదావరి దగ్గరికి ఎప్పుడు రావాలి? ఆయనకు అంత ఖాళీ ఉంటుందా? పుష్కరాలు పెడితే మంత్రి గారు వస్తారు. అందుకని పుష్కరాలు పెట్టారు. మహారాజులు, మంత్రులు, అప్పట్లో రాజులు, ఇప్పుడు మంత్రులు, తేడా ఏముంది? పదాలు వేరు అంతే. రకరకాలుగా వచ్చి మనం నదిని పరిరక్షించుకుంటాం. మరి పర్వతాలను ఎలా పరిరక్షిస్తాం? మనది చాలా ఆశ్చర్యకరమైన తత్వం. చాలా ముఖ్యమైన పర్వతాల మీద, కొండల మీద మనం చిన్న రూపాన్ని, ఒక చిన్న విగ్రహాన్ని పెట్టుకుంటాం, అంతే. ఆ పర్వతాన్ని మనం పరిరక్షిస్తాం. తిరుపతిలో 7 కొండల మీద వెంకటేశ్వర స్వామిని కూర్చోబెట్టాం. అమ్మవారి రూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని కూర్చోబెట్టాం. కూర్చోబెట్టగానే ఏమైంది? 7 పర్వతాలను ఆయనే పరిరక్షిస్తున్నాడు. ఒక్కసారి ఎవరైనా చిన్న గుణపం పట్టుకుని అక్కడికి వెళ్ళినా కూడా హిందువులందరూ జాగరూకత అయిపోతారా? మా జోలికి వచ్చామంట. అంటే 7 కొండలను మనం ఎలా పరిరక్షించామండి? చిన్న విగ్రహాన్ని కూర్చోబెట్టి, ఒక విగ్రహాన్ని కూర్చోబెట్టి హిందువులు పర్వతాలని కాపాడతారు. ఒక నదిని అమ్మవారు అనడం ద్వారా నదులను కాపాడతారు. ఏం కాపాడరండి హిందువులు? ఇంతకంటే ఉన్నతమైన ధర్మం ప్రపంచంలో ఇంకోటి ఉందా? ఇంతకంటే ఉన్నతమైన ధర్మం ఇంకొకటి ఉందా? అందుకే వివేకానందుడు చెప్పినట్టుగా హిందువుగా జీవించు, హిందువునని గర్వించు. హిందువునని గర్వించాలి మనం, ఖచ్చితంగా గల్లా ఎగరేసి చెప్పాలి నేను హిందువున. ఇంత ఉన్నతమైన ధర్మంలో మనం బ్రతుకుతాం.
మరొక ఆశ్చర్యకరమైన వ్రతం, దానికి సంబంధించిన చిన్న కథని చెప్పి నేను ప్రసంగాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ నాకు రేపల్లిలో వేరే ప్రసంగం ఉంది, అక్కడ కూడా హిందూ సమ్మేళనమే, అక్కడ కూడా మరికొంతమంది బంధువులు కలుస్తారు, అక్కడ కూడా ప్రసంగించాలి. మనం అందరం తరచుగా చేసుకునే వ్రతం, చాలా ఇష్టపడి చేసుకునే వ్రతం, 5 రూపాయలకే చేసుకోగలిగిన వ్రతం, ₹1 ఖర్చు కూడా లేకుండా చేసుకోగలిగిన వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం. ఈ వర్గం ఆ వర్గం లేదు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు హాయిగా చేసుకోవచ్చు. ఇందాక వాళ్ళు చెప్పినట్టుగా కులం అనేది ముందు పుట్టల, కుల వృత్తులు పుట్టాయి. ఆ వృత్తుల పేరు మీద మనం గుర్తించడం మొదలుపెట్టారు. తర్వాత అవి కులాలుగా స్థిరపడ్డాయి తప్ప ప్రత్యేకించి కులాలంటూ లేవు. దురదృష్టవశాత్తు ఈరోజు ఎన్నో కుల వృత్తులు అంతరించిపోతున్నాయి, కానీ మిగిలిపోయింది ఏమిటంటే కులం. వృత్తులు అంతరించిపోయే, కులం మిగిలిపోయింది. ఆ పేరు మీద మనం కొట్టుకోవటం, దగాబడడం, ఏదో ఇబ్బందులు అనుకోవటం, ఒకళ్ళు ఎక్కువ అనుకోవటం, ఒకళ్ళు తక్కువ అనుకోవటం, ఇవి గొడవలన్నీ వచ్చేసాయి. కానీ వృత్తులు నాశనం అయిపోయాయి. అందుకని అది నిజంగా మనం బ్రిటిష్ వాళ్ళు కల్పించినదే, మనకు లేదు ఆ భావన. ఆ సామాజిక సమరసత మనకి ఇప్పుడు పుట్టలేదని, కొన్ని వేల సంవత్సరాల క్రితం మన సత్యనారాయణ స్వామి వ్రత కథలోనే సామాజిక సమరసత పుట్టింది. ఆ కథలోనే ఉంది. సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు మీకు ముందు క్రతువంతా అందులో చాలా విజ్ఞానము, శాస్త్రీయత ఉంటుంది. అది మనం తర్వాత ఇంకొక వేదిక మీద మాట్లాడుకుందాం. కానీ వ్రతంలో అన్నింటికంటే ముఖ్యమైనది ఏమిటి? స్వామివారి ప్రసాదం కంటే కూడా ముఖ్యమే. ప్రసాదం కంటే ముఖ్యమైనది ఉండదు సాధారణంగా, కానీ దానికంటే ముఖ్యమైనది కూడా ఒకటి ఉంది, వ్రత కథ. అసలు ఈ కథ చెప్పడం కోసమే ముందు వ్రతం ఏర్పాటు చేశారు. ఊరికే కూర్చోబెట్టి కథ చెప్తారంటే మీరు వింటారా? వినరు. అందుకని వ్రతం. కథలో కొన్ని ఉదాహరణలు చెప్పారు, చుట్టూ కొంత క్రతువు ఏర్పాటు చేశారు. మీరు మరి నేను ప్రార్థిస్తున్న చోట, అక్కడ మీరు సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు గమనించండి, ఆయన ఉన్న చోటకి మీరు వెళ్ళరు. మీరు ఎక్కడో చిన్న మండపం వేసుకుంటారు, ఓ చిన్న పసుపు గుడ్డ ఒకటి పరుచుకుంటారు, నవధాన్యాలు పేరుస్తారు, 9 రకాల పదార్థాలు ఏర్పాటు చేస్తారు, రాశులన్నింటికి నవగ్రహాలని ఆవాహన చేస్తారు. మీరు కూర్చున్న చోట ఒక చిన్న లోహ విగ్రహాన్ని పెట్టి, స్వామి సత్యనారాయణ స్వామిని మేము నీ వ్రతం చేసుకుంటున్నామయ్యా, కాస్త పేదవాళ్ళం, డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాం, కాస్త 3 పూట్ల తినడానికి, కనీసం 2 పూట్ల తినడానికి కాస్త ఆదాయ మార్గాన్ని చూపించవయ్యా, అందుకని నీ వ్రతం చేసుకుంటున్నావయ్యా అని చెప్పి స్వామివారిని మనం ఉన్న చోటకి పిలిపిస్తాం. మనం చెరుకుపల్లిలో ఉంటే అన్నవరం నుంచి ఇక్కడికి రావాల్సిందే, వేరే మార్గం లేదు. వేరే ధర్మాల్లో అలా ఉండదు, మనమే అక్కడికి వెళ్ళాలి, బస్సులు వేసుకుని, విమానాలు వేసుకుని. మన ధర్మంలో అలా లేదు, మనం కూర్చున్న చోటే, మనం ఇంట్లో కూర్చున్నాం, అక్కడికే రావాలంతే. స్వామివారు సంతోషంగా వస్తాడు, దానికేముందిరా నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. కానీ కూర్చున్నప్పుడు దృష్టి నా మీద పెట్టు. మనం అన్నీ పెడతాం, కొబ్బరికాయ పెడతాం, అగరబత్తులు పెడతాం, దండలు వేస్తాం, హారతులు ఇస్తాం, కర్పూరాలు ఇస్తాం, మనస్సు అక్కడ పెట్టాం. వ్రతం జరుగుతున్నంతసేపు ఇంకేదో ఆలోచిస్తూ ఉంటాం, ఇది ఎలా కలిసి వస్తుంది, లాభం వస్తుందా లేదా, దాని గురించి ఆలోచిస్తుంటాం, దృష్టి ఇక్కడ పెట్టాం. కానీ ప్రధానంగా దృష్టి పెట్టవలసింది దేని మీద? సత్యనారాయణ స్వామి వ్రతంలో కథ మీద. ఆ కథ మొదలయ్యే వరకు మన స్థాయి ఒకలా ఉంటుంది. శరీరంలో అంటూ ఉంటాం, కథ అనగానే అంటాం. ఎందుకు? తర్వాత ప్రసాదం పెడతారు, మంచి ఉత్సాహంగా ఉంటుంది. స్వయంగా సత్యనారాయణ స్వామి అన్నవరం ప్రసాదం ఎంత బాగుంటుంది, భంగి ప్రసాదం. చాలామంది పిల్లలు ప్రసాదం కోసమే కూర్చుంటారు, అందులో తప్పేమి లేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారణానికి వస్తారు. చిన్నపిల్లలు ఊరికే దేవాలయానికి ఎందుకు వస్తారండి? మంచి రుచిగా ఉంటుందా, చివరిలో ప్రసాదం చాలా బాగుంటుందంటే వాడు కూర్చుంటాడు. ఇప్పుడు కూర్చున్నవాడు పెద్దయ్యాక ప్రసాదం కోసం కూర్చోడు, భగవంతుడి కోసమే కూర్చుంటాడు. తీసుకురావడానికి ఒక కాకా ఉండాలి కదా, వాడు ఊరికే ఎందుకు వస్తాడు? రౌండ్ నెక్ టీషర్ట్ వేసుకునేవాడిని మీరు ఏం చెప్పి తీసుకొస్తారు దేవాలయానికి? ఒరే బాగుంటుందిరా, నీ పేరు మీద మొక్కానురా, ప్రసాదం చాలా బాగుంటుందని అని చెప్తే, సరే ప్రసాదం కోసమైనా వస్తానులే అంటాడు. కూర్చున్నవాడి చెవిలో ఒక్కసారైనా ఓం నమో సత్యదేవాయ అనే మాట పడుతుంది. అక్కడి నుంచి వాడి ఆజన్మ సంస్కారం మారుతుందేమో ఎవడు చెప్పగలడు? అందుకని ఒక్కొక్కరిని పిలిపించడానికి ఒక్కొక్క మార్గం. కూర్చోబెట్టి అందరికీ వ్రతం అనగారు, వ్రతం అనగానే కథ అనగానే అందరికీ ఉత్సాహం వచ్చింది. ఆ కథలో ఏం చెప్పారు? మొదటి కథలో ఒక బ్రాహ్మణుడు, నిరుపేద బ్రాహ్మణుడు ఉన్నాడు, చాలా ఇబ్బందులు పడుతున్నాడు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు, ఏం పూజలు చేసినా పెద్దగా కలిసి రాలేదు. ఆయన పాపం, స్వామి నేను ఎప్పుడు ధర్మం తప్పలేదు, ఎవరిని మోసం చేయలేదు, ఎక్కడ అన్యాయం చేయలేదు, ఎవరినెత్తినా నేను చేయబెట్టలేదు, నాకు వచ్చిన డబ్బులతోనే నేను బ్రతుకుతున్నానయ్యా, కానీ ఆదాయం సరిపోవట్లేదు, 2 పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, పోషించుకోవాలి కదయ్యా, ధర్మ మార్గంలోనే నాకు పూజలు చేయడం తప్పితే ఇంకేమీ రాదు, ఈ మార్గంలోనే నాకు ఈరోజు నువ్వు ఎంత డబ్బు సమకూర్చగలిగితే అంత డబ్బుతో నేను సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాను, ఆ వ్రతం తర్వాత నన్ను కరుణించవయ్యా అన్నాడు. నాకు ఈరోజు వచ్చిన డబ్బులతో నేను నా పిల్లల్ని పోషించుకుంటాను అలా, ఈరోజు వచ్చిన డబ్బులతో నేను సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాను, నాకు అవకాశాన్ని కల్పించవయ్యా అన్నాడు. ఆయన మాట ఇచ్చాడు, మాట నిలబెట్టుకోవాలి, అదే సత్యనారాయణ స్వామి వ్రతం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవటమే సత్యనారాయణ వ్రతం. మనం భౌతికంగా వ్రతం చేసేస్తాం, కానీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ అబద్ధాలు ఆడేస్తాం.
సత్యనారాయణ స్వామి వ్రత దీక్షని పూనారంటే అర్థం ఏంటి అంటే ఆ రోజు మొదలుకొని ఇక అబద్ధాలు ఆడరు అని. హిందూ ధర్మం ఇన్ని రోజుల వరకు ఉండి ఇంకొక 1,00,000 కోట్ల సంవత్సరాల వరకు ఉండబోతోంది అంటే దానికి ప్రధానమైన మూలాధారం సత్యం సత్యం సత్యం. ఎప్పుడు భారత జాతి హైందవ జాతి అబద్ధాల దారిన పడుతుందో అప్పుడు నాశనం అయిపోతుంది. ఎప్పుడు సత్యానికి మనం కట్టుబడి ఉంటామో అప్పుడు భారతదేశం హిందూ ధర్మం నిలబడతాయి. నన్నయ్య గారు శకుంతలోపాఖ్యానంలో చెబుతారు. గృహస్థాశ్రమం అంటారు కదా, మనకు 4 ఆశ్రమాలు ఉన్నాయి. బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, 4 రకాల జీవనాధార విధాలు. గృహస్థాశ్రమంలో 4 మూల స్తంభాలు అన్నారు. ఒక ఇల్లు కట్టాలన్నా ఒక మండపం కట్టాలన్నా 4 పిల్లర్లు వేయాలి కదా, 3 పిల్లర్ల మీద ఏది నిలబడదు. 4 స్తంభాలు. ఏమిటా 4 స్తంభాలు? 1 భర్త, 2 భార్య, 3వది సంతానం. ఏ కుటుంబంలో అయినా వీళ్ళే ఉంటారు కదా. ఇక తాతగారు, అమ్మమ్మ గారు, అత్తగారు, అందులో వాళ్ళు కూడా ఒక కుటుంబంలో భాగమే. వాళ్ళు కూడా అమ్మ నాన్న పిల్లలు. అందుకని మొదటిది భర్త, 2వది భార్య, 3వది సంతానం. 4వ స్తంభం అన్నయ్య గారు ఆశ్చర్యకరంగా చెబుతారు సత్యం. సత్యం మీద నిలబడాలి అంటే ఒక కుటుంబ వ్యవస్థ బాగుండాలంటే, మానవ సంబంధాలు నిలబడాలంటే, ఇంట్లో అందరూ నవ్వుకుంటూ ఉండాలంటే ఎప్పుడూ అబద్ధాలు ఆడకూడదు, సత్యానికి కట్టుబడి ఉండాలి. భర్తకి భార్య, భార్యకి భర్త, పిల్లలకి తల్లిదండ్రులు అందరూ నిజాలే చెప్పాలి, అబద్ధాలు చెప్పకూడదు. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న అబద్ధాలు చెప్పొచ్చు. దానికి భాగవతంలో ఒక మినహాయింపు చెప్పారు. ప్రాణాన్ని కాపాడేటప్పుడు రకరకాల సందర్భాల్లో వారిజక్షులందు, వైవాహికములందు, ప్రాణవిత్తమాన భంగమందు, చకిత గోకులాగ్ర ధర్మరక్షణ మందు బొంకవచ్చు అగము పొందడధిప. కొన్ని సందర్భాలు చెప్పారు, అక్కడ చెప్పొచ్చు. కానీ ఈ సందర్భాల్లో చెప్పకూడదు. అందుకని సత్యనారాయణ స్వామి వ్రతం ఉద్దేశం మనం సత్యానికి కట్టుబడి ఉండడం. ఆ బ్రాహ్మణుడు పాపం చక్కగా వ్రతం చేసుకున్నాడు, చక్కగా సత్యనారాయణ స్వామి కృపాకటాక్షాలు పొందాడు, ప్రసాదాన్ని నోట్లో వేసుకున్నాడు. ఆ వేసుకునే సందర్భంలో దూరం నుంచి ఒక కట్టెలు అమ్ముకునేవాడు, ఎంత సామాజిక సమరసత చూడండి మన సత్యనారాయణ వ్రతం. ఒక కట్టెలు అమ్ముకునేవాడు చూసి ఈ వ్రతం ఏదో విచిత్రంగా ఉంది, నేను ఎక్కడా చూడలేదే, దేవాలయాలకి వెళ్ళి వ్రతాలు చేసుకోవడం చూశాను కానీ ఈయన చక్కగా చెరువు గట్లో కూర్చొని చేసేసుకుంటున్నాడే, ఇంత తేలిగ్గా ఉంటే నేను కూడా చేసుకునేవాడిని కదా, నాకు కూడా భగవంతుడు దొరుకుతాడు అనమాట అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు ఏమనుకోవద్దండి, మీరు ఏం వ్రతం చెబుతున్నారో నాకు చేసుకుంటున్నారో నాకు చెప్పగలరా అన్నారు. అయ్యో భలేవాడివయ్యా, దీనికి ఒకళ్ళు వాళ్ళని లేదయ్యా, ఏ వర్గం వాళ్ళైనా హాయిగా చేసుకోవచ్చు, పైగా పెద్ద ఖర్చు లేని వ్యవహారం, అన్నీ మీ ఇంట్లో దొరికే సామాన్లే, ఎక్కడి నుంచి పట్టుకురావక్కర్లేదు, హాయిగా వ్రతం చేసుకోవచ్చు అయ్యా నువ్వు అంటే, నాకు ఆ విధానం చెప్పండి నేను కూడా చేసుకుంటాను, మేము కూడా కాస్త ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను అంటే ఈ బ్రాహ్మణుడు ఆ కట్టెలు అమ్ముకునేవాడికి సత్యనారాయణ స్వామి వ్రత విధానాన్ని చెప్పాడు. ఆ కట్టెలు అమ్ముకునేవాడు సంబరపడిపోయి ఇంటికి వెళ్ళి తన ఇంటి దగ్గరే ఉన్న వనరులు, ప్రకృతిలో ఉన్న వనరులన్నింటినీ తెచ్చుకుని చక్కగా వ్రతం చేసుకున్నాడు. అతని జీవితం కూడా బ్రహ్మాండంగా సాగిపోయింది. ఇది మొదటి కథ. రెండవ కథలో వైశ్యుడి గురించి చెబుతారు. ఆయన రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటాడు, ఆ కథ చెబుతారు. కానీ అసలైన కథ 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో వస్తుంది. తుంగధ్వజుడు అనే ఒక మహారాజు ఉంటాడు. తుంగధ్వజుడు ఎక్కడ అవమానం జరిగిందో అక్కడ సన్మానం జరగాలి. ఈ కథ గుర్తుపెట్టుకోండి, చాలా మంచి కథ. తుంగధ్వజుడు ఆ మహారాజు పేరు. ఆయనకు 100 మంది కుమారులు, ఆయనకి లేని ఆస్తి లేదు, కనుచూపు మేరలో కనబడుతున్నదంతా కూడా ఆయన ఆస్తే. అంత అపురూపమైన కుబేరుడు, అంత అపారమైన సంపదలు కలిగిన వాడు. అటువంటి ఈ తుంగధ్వజుడు ఒకరోజు వేటకు వెడుతూ ఒక చెట్టు కింద పడి అలసిపోయాడు. అక్కడ ఆయాసపడుతూ నిద్రపోతూ ఓ చోట విశ్రాంతి తీసుకుని కాస్త అలా చెట్టుకు జారపడి కూర్చున్నాడు. అటుపక్క కొంతమంది గోపకులు అందరూ కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు. గోపకులు అందరూ కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు. అందరూ చేసుకుని చక్కగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనం ప్రసాదం పంచిపెడతాం కదా. ఈ మహారాజు గారు కూర్చుని విశ్రాంతి తీసుకుంటే పాపం రాజుగారు అలసిపోయారేమో, అందుకని చెప్పి ఈ గొల్లలందరూ కలిసి రాజుగారి దగ్గరికి వచ్చి, స్వామి మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాం, మీరు మా ప్రాంతాన్ని పరిపాలిస్తున్న మహారాజులా ఉన్నారు, మీ వల్లే మేము సుభిక్షంగా ఉన్నాం, ప్రసాదం తీసుకోండి, నీరసం తగ్గుతుంది కాస్త అనేటప్పటికీ, ఈ కథ మీకు వ్రతంలో చెప్పేదే, నేనేం కొత్తగా చెప్పట్ల. ఆ తుంగధ్వజుడు మీరు వేరే కులం వారు, నేను ప్రసాదం ఎలా తీసుకుంటానని చెప్పి తిరస్కరిస్తాడు. నేను తీసుకోనంటాడు. ఈ రాజు తీసుకోనని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయేటప్పటికి ఆశ్చర్యకరంగా 100 మంది కుమారులు ఒక్కసారిగా శవాలై పడిపోయి ఉంటారు. 100 మంది కుమారులు అప్పటి వరకు సంపాదించిన ఆస్తిపాస్తులు మొత్తం ఆవిరైపోతాయి. తన ధనాగారం కోశాగారం అంతా కూడా కరిగిపోతూ ఉంటుంది, కాలిపోతూ ఉంటుంది. ఈయనకు మొత్తం చెమటలు పట్టేస్తే, అయ్యయ్యో నేను ఏమంత పాపం చేశాను, ఇంత చేస్తే నేను వెళ్ళింది వేటకే కదా అని ఫ్లాష్ బ్యాక్ వెనక్కి తీసుకుని చూస్తే, అరెరే ప్రేమగా నా కోసం ప్రసాదం తీసుకొచ్చారే గొల్లలు, వాళ్ళ దగ్గర నేను ప్రసాదం కాదన్నానే, వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు ప్రేమగా వ్రతం చేసుకున్న వాళ్ళు చేసుకున్న వ్రతాన్ని నేను కాదన్నానా అని చెప్పి మళ్ళీ పరుగున ఆ గొల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పాద
పాదాలకు నమస్కరించి క్షమించండి అయ్యా, నా మాటలతో మిమ్మల్ని బాధ పెట్టాను, మీరు లేకపోతే ఏముందయ్యా, నలుగురం కలిసి చేసుకుంటేనే కదా ప్రకృతి అంటే, ఈ ప్రాంతాన్ని నేను ఇంత సుభిక్షంగా పరిపాలిస్తున్నానంటే దానికి కారణం మనం అందరం ఐకమత్యంగా ఉండడం వలనేనయ్యా, నేను అన్న మాటలు బాధ పెట్టుంటే క్షమించండి, దయచేసి నాకు మార్గాన్ని ఉపదేశించండి అంటే, భలేవారండి మీరేదో పాపం కోపంలో తెలియక అనేసి ఉంటారు, మీ మీద మాకు ఎటువంటి కోపం లేదండి, మీ ప్రసాదం మీకు సిద్ధంగానే ఉందని చెప్పి స్వామివారి ప్రసాదాన్ని ఇస్తారు. ఆ ప్రసాదం ఆయన నోట్లో వేసుకుంటాడు. ఆశ్చర్యకరంగా ఇంటికి వెళ్ళి చూసేటప్పటికి 100 మంది కుమారులు చక్కగా ఆటపాటల్లో మునిగి తేలుతూ ఉంటారు. రాజ్యం అంతా సుభిక్షంగా కనబడుతూ ఉంటుంది. ఈ కథ సారాంశం ఏమిటండి? కథ చెప్పినప్పుడు సత్యనారాయణ స్వామి ప్రసాదానికి ఉన్న విశిష్టత మాత్రం మనకి పురోహితులు చెబుతూ ఉంటారు. కానీ ఇందులోనే ఒక సామాజిక సమరసత కోణం మనకు కనబడుతుందా లేదా? ఎవరిని అవమానించామో వాళ్ళనే సన్మానించాలి, ఎవరిని మాటలతో బాధ పెట్టామో వాళ్ళనే గౌరవించాలి. అదే సామాజిక సమరసత, అదే ఆర్ఎస్ఎస్ నినాదం, అదే ఆర్ఎస్ఎస్ నినాదం. వినాయకుడిని వినాయక చవితి రోజు అవమానించారా లేదా? అవమానించారు కదా. వినాయకుడు ఉండ్రాళ్ళని తినేసి పొట్టమోయేలాకి ఇబ్బంది పడుతూ ఉంటే చంద్రుడు నవ్వాడా? నువ్వు నవ్వితే నవ్వావు, వినాయకుడిని చూసి నవ్వాలా? నన్ను చూసి నవ్వినా పోయేది. వినాయకుడిని చూసి నవ్వడం అంటే మామూలు సాహసమా? వాళ్ళ అమ్మగారు ఎవరు? సాక్షాత్తు ఆదిపరాశక్తి, ప్రపంచాన్ని శాసిస్తుంది. ఆవిడ లేకపోతే సృష్టి లేదు. ఆవిడని పట్టుకుని వాళ్ళ అబ్బాయిని పట్టుకుని చూసి నవ్వితే ఆవిడ ఊరుకుంటుందా? మామూలు ఆడవాళ్ళ జోలికి వస్తేనే కన్నబిడ్డ జోలికి వస్తే కన్న తల్లి ఎంత పోరాడుతుందండి. మామూలుగా శరీరంలో శక్తి లేని అమ్మాయి కూడా ఒక బిడ్డను కాపాడుకునే విషయానికి వచ్చేటప్పటికి ఆదిపరాశక్తి అయిపోతుంది. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. బిడ్డను కాపాడుకోవడం కోసం ప్రాణం వదిలేస్తుంది. మరి ఆవిడ ఆదిపరాశక్తి, అమ్మల గన్నాయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, ఆవిడకి ఏపాటి శక్తి ఉంటుంది? నీకు ఎంత ధైర్యం ఉంటే నా బిడ్డ వినాయకుడిని చూసి నవ్వుతావా? నిన్ను చూసి ఎవరెవరు చూస్తారో వాళ్ళందరూ నీలాపనిందల పాలవుతారని చెప్పింది. కానీ కథ మీరు వినాయక చవితి కథ కూడా గమనించి చూస్తే ఆయన్ని అవమానించారు, మళ్ళీ ఆయన్ని సన్మానించాకే కథ ముగిసింది. వినాయక చవితి రోజు వినాయకుడిని ఎక్కడ పూజిస్తారు? మీరు ఏ పూజైనా చేయండి, హిందూ ధర్మంలో సత్యనారాయణ వ్రతం, ఇంకొక వ్రతం, ఏ వ్రతమైన విష్ణుమూర్తిని ప్రార్థన చేసినా సరే మొదటి తాంబూలం ఎవరికి ఇవ్వాలి? వినాయకుడికే ఇవ్వాలి, ఇంకొకరికి ఇవ్వడానికి వీల్లేదు. ఎందుకు? ఆయన అవమానం ఎదుర్కొన్నాడు. అంటే హిందూ ధర్మం ఏం చెబుతోంది? ఎక్కడ అవమానం జరిగిందో అక్కడ సన్మానం జరగాలి, ఎవరు బాధపడ్డారో వాళ్లే తిరిగి గౌరవింపబడాలి. అదే అసలైన సన్మానం హిందూ ధర్మానికేని మన ధర్మం చెబుతోంది. అదే భారతదేశానికి ప్రధానమైన ఆత్మ. ఇంత సామాజిక సమరసత మన ధర్మంలో ఉంది. చివరిగా ఒక్క శ్లోకం చెప్పి నేను 5 నిమిషాల్లో ప్రసంగం నుంచి సెలవు తీసుకుంటాను. భక్తికి హంగులు ఆర్భాటాలు అవసరం లేదు. భక్తి అనగానే మనం అది పట్టుకెళ్ళాలి, ఇది పట్టుకెళ్ళాలి, ఎంత ఖర్చు పెట్టాలి, అక్కడికి వెళ్ళాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, ఏమీ చేయక్కర్లా. ఏమీ చెయ్యకుండానే భగవంతుడి అనుగ్రహాన్ని పొందిన ఆటవికులు ఉన్నారు మన దగ్గర. మార్గావర్తిత పాదుక పశుపతే రంగస్య కూర్చాయతే కండూషంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్తావతంసాయతే. సాక్షాత్తు పరమశివుడికి ఎంతోమంది భక్తులు ఉన్నారు కదా. మార్కండేయుడు మొదలుకొని ఎంతోమంది భక్తులు ఉన్నారు కదా. ఆధునిక తరంలో కూడా ఆయనకు అందరికంటే ఇష్టమైన భక్తుడు ఎవరో తెలుసా? కన్నప్ప అంటే ఆయనకి చాలా ఇష్టం. జగద్గురువుల ఆదిశంకరాచార్యులు వారు శివుణ్ణి వర్ణిస్తూ ఎన్నో స్తోత్రాలు వర్ణించారు, ఎన్నో స్తోత్రాలు రచించారు. కానీ శంకరాచార్య స్వామి కంటే కూడా ఆయనకి ఇష్టమైన భక్తుడు ఎవరయ్యా అంటే కన్నప్ప. ఎందుకని? కన్నప్ప రూపాయి ఖర్చు పెట్టాడా? ఎక్కడైనా హంగులు ఆర్భాటాలు చేశాడా? స్వామివారికి ఏమైనా 10 లక్షల కిరీటాన్ని ఇచ్చాడా? ఏమీ ఇవ్వాల. కన్నప్ప ఒక అమాయకుడు. భగవంతుడు దేనికి లొంగుతాడయ్యా అంటే పౌరుషానికి, గర్వానికి లొంగడు, అమాయకత్వానికి లొంగుతాడు. అమాయకత్వానికి నాకేం తెలియదయ్యా అంట. అప్పటి వరకు బద్ధ వ్యతిరేకి ఆ కన్నప్ప. అప్పటి వరకు భగవంతుడిని ఒప్పుకోలా, కమ్యూనిస్టు. అప్పటి వరకు నాస్తికుడు లేడు అంటాడు. నాస్తికులకి ఎప్పుడు భగవంతుడు ఎందుకు దొరకడయ్యా అంటే లేడని వెతుకుతారు కాబట్టి. ఉందని వెతికితే దొరుకుతాడు భగవంతుడు. లేడని మీరే చెప్పేస్తుంటే ఇంక వెతకడం దేనికి? ఉన్నాడో లేడో నువ్వు పరిశోధన చేసావా? లేదు కదా. అందుకని వాళ్ళకి ఎప్పుడు దొరకడు. కన్నప్ప ముందు శుద్ధ వ్యతిరేకి. కానీ తర్వాత ఏం చేశాడు? పాపం అడవిలో వెడుతూ ఉంటే అక్కడ శివలింగం కనబడితే, దాని మీద బూజంతా కనబడితే కన్నప్ప లాంటి నాస్తికుడికి కూడా ఆశ్చర్యం కలిగింది. సరే, నాకంటే ఇష్టం ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ చాలామందిని ఈయన్ని ఇష్టపడుతున్నారు కదా. అందరూ గ్రహించవలసింది ఇదే. నీకు నమ్మకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ నమ్మే వాళ్ళని ఎప్పుడూ బాధ పెట్టకూడదు, వాళ్ళ మనోభావాలు ఎప్పుడు దెబ్బతీయకూడదు. నీ వ్యక్తిగత అభిప్రాయం నీది, నువ్వు కూడా కొంతకాలానికి తెలుసుకుంటావు.
బాల్యమందునెవడు భక్తుండు కాకుండా యుక్త వయసునందు ఉగ్రవాది జవ్వనమ్ములుడుగా జాతీయవాదిరా వయసు బట్టి మనసు మారుచుండు అన్నారు నాన్నగారి పద్యం. చిన్నప్పుడు భక్తుడు కాని పిల్లాడు ఎవరైనా ఉంటాడా? అందరూ భక్తులే. బాల్యమందునెవడు భక్తుండు కాకుండా యుక్త వయసునందు ఉగ్రవాది. ఉగ్రవాది అంటే టెర్రరిస్ట్ కాదు, చాలా తీవ్రంగా ఆర్గ్యుమెంట్ వాదిస్తూ ఉంటాడు. బాగా కాస్త ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ పిల్లలు ఎలా ఉంటారు, అసలు ప్రపంచంలో నన్ను మించిన వాడు లేడు, అది ఇది అంటాడు, ఎగిరిపోతుంటాడు. కొంచెం పెళ్లి చేయగానే మొత్తం తగ్గిపోతుంది వేగం అంతా. అప్పటిదాకా లేడన్నావు, ఎవరినన్నా ఏం చేయలేరన్నావు, ఇప్పుడు భయపడుతున్నావు. యుక్త వయసునందు ఉగ్రవాది జవ్వనమ్ములుడుగా జాతీయవాదిరా వయసు బట్టి మనసు మార్చు. అందరూ జాతీయవాద మార్గంలోకి రావాల్సిందే, వస్తారు. మనం ఏం కంగారు పడక్కర్లా. మనం ఇక్కడ ఉన్నాం, వాడు వెనకాల ఉన్నాడు, ఇంకో 4 అడుగులు వేస్తే వచ్చేస్తాడు. మనం కంగారు పడక్కర్లా, మన మార్గంలో ఎవరు లేరని అనుకోవద్దు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన మాట, ఎవరిని మార్చే ప్రయత్నం చేయకండి, అందరూ మన మార్గంలోనే ఉన్నారు, మీరు ముందున్నారు, వారు వెనకున్నారు, అందరూ వస్తారు. కంగారు పడకండి. మీరు ఎవరిని మార్చే ప్రయత్నం చేయొద్దు. మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి. ప్రపంచాన్ని మీరేం ఉద్ధరించక్కర్లా, మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి చాలు. కానీ కన్నప్ప తాను నాస్తికుడైనా ఆస్తికుల మనోభావాలకు మర్యాదనిచ్చాడు. నేను నమ్మకపోవచ్చు, కానీ వాళ్ళు నమ్ముతున్నారు కదా, వాళ్ళు నమ్ముతున్న శివలింగానికి బూజు పట్టింది కదా, పాపం అంతమంది ఆరాధిస్తున్న శివలింగానికి బూజు పట్టడం ఏమిటి అన్నారు. ఆ బూజుని బూజుల కర్రతో దొరపాలని తెలివిలేని అమాయకుడు కన్నప్ప. బూజుల కర్ర దొరకల, చెట్లు చేమలు ఆకులు విరిచి దొరపల. ఇదంతా ఎలా అయిపోయింది ఏమిటో అనుకోలే. మార్గావర్తిత పాదుక పశుపతే రంగస్య కూర్చాయతే. ఓ పాదరక్షలు ధరించాడు. పాదరక్షలు మనం దేవాలయంలో ఒక్కటి తీసుకెళ్ళమే, కానీ కన్నప్పగా తెలియదు. తెలిసి చేస్తే నేరం, తెలియక చేస్తే అమాయకత్వం. చిన్నపిల్లలు తెలియక చేస్తారు. కన్నప్ప చిన్నపిల్లాడే, అందుకని ఆ చెప్పు తీసుకుని అయ్యయ్యో అంతా బూజు అయిపోయిందని చెప్పి చెప్పుతో చుట్టుపక్కల ఉన్న బూజంతా దురిపేశాడు. శివుడు అవమానపడ్డా? శివుడు ఆశ్చర్యపోయాడు. ఆహా, ఇదొక రకం భక్తి, నాకు అదే బూజుల కర్రలా కనపడుతోంది, దానికేముంది. ఆయన చూసింది చెప్పుని బూజుల కర్రనే చూడ్డా. ఆయన వ్యక్తి మనోభావాన్ని చూస్తాడు. వాడు ఆలోచన ఏంటి, నాకు బూజు పట్టకూడదని వాడు భావన చేశాడు. ఎంత మంచి భక్తుడు దులుపు చాలా బాగుంది అనుకో. ఆయనకి ఏదో అభిషేకం చేస్తున్నాడు. కండూషంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే. దులిపితే ఇంకా బూజు ఇంకా పోలేదు, నీళ్లు పెట్టి కడగాలి, ఆహారం పెట్టాలి. అదే ఆయనకి తెలిసింది. స్తోత్రాలు చదవాలి, ఫలానా సంస్కృతంలో చదవాలి, మరాఠీలో చదవాలి, ఏమీ రావు కన్నప్పకి, ఏమీ రావు. ఏ శ్లోకమో రాదు, అమ్మ అంటాం తప్ప ఇంకొకటి రాదు. శివ 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 అని శివుడిని తిడుతూనే 100 సార్లు నామస్మరణ చేసేసాడు కన్నప్ప. తనకి తెలియకుండానే శివుడి పేరు తలిచేసుకున్నాడు చాలాసార్లు. అంత అమాయకుడు స్తోత్రాలు చదవడం తెలియదు. సరే బూజు దులిపేశాం, ఇంకేం చేయాలి, ఏదో ప్రసాదం పెడతారు కదా, ఆయన విగ్రహ రూపంలో తింటాడో లేదో కూడా ఈయనకి తెలియదు. అంత అమాయకుడు. మనం సమర్పిస్తామని మాత్రం తెలియదు ఆయనకి. కానీ ఏం చేశాడు, ఏదో ఒకటి పెట్టాలి కదా అనుకున్నాడు. ఆయన శాకాహారం తింటాడా కన్నప్ప ఆటవికుడు, మాంసాన్ని తింటాడు. నేను తినేదే ఆయనకి పెడతాను అనుకో, పెట్టచ్చో పెట్టకూడదో కూడా తెలియదు. అంత అమాయకుడు. ఆ మాంసాన్ని కూడా వెంటనే 2 చిన్న చిన్న ఆకులు తీసుకుని ఆ ఆకుల్లో మాంసాన్ని పెట్టుకొచ్చి 2 చేతుల నిండా పదార్థాన్ని పట్టుకొచ్చి అయ్యో ఆహారం పెడదామంటే మీదంతా ధూళి ఉందే, ఇంకొంచెం నీళ్లు కావాలి, నోట్లో నీళ్లు నింపుకున్నాడు. కండూషాంబు నిషేచనం పొరరిపోర్ దివ్యాభిషేకాయతే. ఆ నోట్లో ఉన్న నీళ్లను శివలింగం పైన పుక్కిలిస్తే స్వామివారు దాన్ని, అబ్బా ఇంతకంటే అపురూపమైన అభిషేకం నాకు శ్రీకాళహస్తిలో కూడా జరగలేదు కదా అనుకున్నాడు. ఆయన దాన్ని అభిషేకంగా భావించాడు. కన్నప్ప తానిచ్చిన మాంసాహారాన్ని ముందు పెట్టి, తినవయ్యా, ఎప్పుడు తిన్నావో, అడవిలో ఉన్నావు, అక్కడంటే నేను అందరూ పట్టించుకుంటారు, నీకు ఉత్సవాలు చేస్తారు శివరాత్రికి, ఇక్కడ కూడా చేస్తారయ్యా, నేను పెడుతున్నాను తిను, నువ్వు తింటావో లేదో నాకు తెలియదు, కానీ తింటావని వాళ్ళందరూ చెప్పారు, కానీ నీకు పెడుతున్నాను, నేను చేయగలిగింది ఇదే కదయ్యా, తినవయ్యా అంటే ఈ భక్తుడి నమ్మకాన్ని నిజం చేయటం కోసం భగవంతుడు వస్తాడు. అప్పటిదాకా అక్కడ లేడే. పిలిచినవాడు జగద్గురువు అయితే, ఆదిశంకరాచార్యులు అయితే రావచ్చు, కానీ పిలిచినవాడు అప్పటివరకు పరమ వ్యతిరేక నాస్తికుడా, కానీ పిలిస్తే వస్తాడా అంటే నువ్వు నాస్తికుడు కదా అని పగలు పెంచుకోవడానికి ఇవేం వ్యక్తిగత మనుష్యుల రాజకీయాలు కాదు. భగవంతుడికి ఎవరి మీద కోపం ఉంటుందండి, ఎవరి మీద పగ ఉంటుందండి, జాలి పడతాడు. వెర్రిబాగులు వాడు ఏదో తెలియక వేరే దారిలో వెళ్ళాడు, ఇప్పుడు దారిలోకి వస్తున్నాడు కదా అని వెంటనే ఆయన ఒక కళ్ళమ్మట నీళ్లు గార్చాడు. ఆయనేమో అయ్యో నేను తీసుకొచ్చిన దాంట్లో ఏమైనా లోపం జరిగిందేమో, స్వామివారు ఏడుస్తున్నారని చెప్పి ఒక కన్నీడు తుడిచే ప్రయత్నం చేశాడు. ఎంతకీ పోవటంలా. మనమైతే చేస్తామా? అపారమైన భక్తులం కదా మనం అందరం, ఎన్నో కోట్లు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాం కదా, కన్నప్పలాగా మనం కన్నివ్వగలమా నిజంగా? కానీ కన్నప్ప ఎంత భక్త్యావేశం చూడండి ఎలా ఉంటుందో. అయ్యయ్యో నీ కంటికి ఏదో రోగం వచ్చినట్టుందయ్యా అని చెప్పి తన దగ్గర ఉన్న బాణంతో ఒక కన్ను పెకలించేసుకుని ఆ కన్ను పెడతాడండి. ఏ భక్తుడన్నా చేయగలడండి ఇలాగ ప్రపంచంలో? ఇంకో ధర్మంలో వీలవుతుందా అలాగా? అపర నాస్తి కూడా అది పట్టుకొచ్చి పెడతాడా? పెడితే స్వామివారి పరీక్ష, ఇంకో కన్ను నుంచి నీళ్లు గారుస్తూ ఉంటాడు.
అది కనబడుతోంది ఇంకో కన్ను నుంచి కన్నప్పకి. అయ్యయ్యో అది కూడా కాల్ చేస్తున్నాం అన్నాడు. మరి ఇప్పుడంటే ఒక కన్ను ఉంది కాబట్టి ఎక్కడి నుంచి నీళ్లు గారుస్తున్నాడో చూసుకొని అక్కడ కన్ను పెట్టాడు, బాగానే ఉంది. మరి ఈ కన్ను తీసేస్తే ఆయనకి ఏం కనబడుతుంది? ఏం కనబడదు కదా. అది గుర్తుపట్టుకోవటం కోసం తన పాదాన్ని శివలింగంలో ఆ కుడి కంటి దగ్గర పాదాన్ని పెట్టి ఆ కుడి కంటి దగ్గర గుర్తుగా పెట్టుకుని ఇక్కడ కన్ను పెట్టాలి అని చెప్పి ఆవేశంగా రెండో కళ్ళు కూడా పెగలించుకుని అక్కడ పెడితే అక్కడ ప్రత్యక్షమయ్యాడండి పరమశివుడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో కూడా లేనంత శక్తివంతంగా అక్కడ కనబడ్డ. కన్నప్ప ఏ స్తోత్రం చదివాడండి? విష్ణు సహస్రనామం వచ్చా? లలిత సహస్రనామం వచ్చా? కనీసం ఓం నమశివాయ అనడం వచ్చా? మనం ఏ స్తోత్రం చదివామనేది ప్రధానం కాదు. స్తోత్రాలకు శక్తి లేక కాదు, అవి చాలా అపారమైనవి. భక్తి మార్గంలో లేని వాళ్ళని భక్తి మార్గంలోకి తీసుకురావడానికి స్తోత్రాలు బ్రహ్మాండంగా పనికొస్తాయి. కానీ అర్థం తెలుసుకుని ఎప్పుడైతే మనం వాటిని చదవడం మొదలు పెడతామో అది మనకి గొప్ప గొప్ప అనుభూతులని అవకాశంగా కల్పిస్తాయి. కన్నప్ప అక్షరాలు రానివాడు, ఒక్క తరగతి కూడా చదవనివాడు, వేదం అంటే ఏంటో తెలియనివాడు, అడవిలో చిన్న చిన్న గుడ్డ పీరికలు కట్టుకుంటూ తిరిగినవాడు సాక్షాత్తు పరమశివుణ్ణి తాను అనుకున్న చోటకి రప్పించాడు. అది హిందూ ధర్మం గొప్పతనం, అది హిందూ ధర్మం గొప్పతనం. ఇటువంటి సందేశం ఆధారంగా సామాజిక సమరసతని, ఆర్ఎస్ఎస్ పంచవర్తనలో భాగంగా కుటుంబ వ్యవస్థని, ప్రకృతి పరిరక్షణని, ఇటువంటి నినాదాలన్నింటినీ మీలో జీర్ణం చేసుకుని మీ భుజాల మీద ఉన్నది మామూలు కండువాలు కాదు, ఈ దేశ బాధ్యతని ఆర్ఎస్ఎస్ మీ మీద నిలబెట్టింది. ఇది భవిష్యత్ తరాలకి మీరు అందించాలని, అలా అందించేందుకు నా మాటలు ఎంతో కొంత ఉపకరించాయని నేను భావన చేస్తూ ఉన్నాను. గరికిపాటి నరసింహారావు గారి తనయుడిగా, శారదాదేవి ముద్దుల బిడ్డగా నాపై మీరు పెట్టుకున్న అంచనాలను 1% నేను నిరూపణ చేయగలిగిన నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా తల్లిదండ్రులు ధన్యులు. స్వస్తి. శ్రీ గురజాడ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న పెద్దలకు చిరు సత్కారం. మొదటగా మన సభా అధ్యక్షులు శ్రీ విశ్వంశెట్టి శ్రీనివాస్ గారికి శ్రీ ఎల్లెల్ల రజనీ గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాం. ఒక్క నిమిషం అందరూ కూర్చోవలసిందిగా కోరుచున్నాం. సార్, నెక్స్ట్ ముఖ్య అతిథి అయినటువంటి శ్రీ గరికపాటి గురజాడ వారికి రాంపల్లి జగన్నాథ శాస్త్రి గారిని, వారి దంపతులు ఇద్దరిని కూడా వేది మీదకి రావాల్సింది. మేడం గారు మీరు కూడా రావాల్సింది. మందపాకాల గురులక్ష్మి గారు ఉంటే పైకి రావాల్సిందిగా కూర్చుంది. మందపాకల గురులక్ష్మి. అట్లాగే శ్రీ గురజాడ వారికి, అట్లాగే అంబటి మారుతీరామ్ గారికి సుగ్గున గణేష్ బాబు గారు చిరు సత్కారం చేస్తారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ విశ్వంశెట్టి శ్రీనివాసరావు గారికి, ఈనాటి విశిష్ట అతిథి సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అనంతపూర్ శ్రీ గరికపాటి గురజాడ వారికి, రాష్ట్ర హిందూ చైతన్య వేదిక ఉపాధ్యక్షులు
శ్రీ అంబటి మారుతీరామ్ గారికి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ శ్రీ మైనం ఏడుకొండలరెడ్డి గారికి, బాపట్ల జిల్లా ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవాహక ప్రముఖ న్యాయవాది శ్రీ శివగోపి వారికి, మాతృమూర్తులు శ్రీమతి జొన్నా రజనీకుమారి గారికి, శ్రీమతి ఆలపాటి సుధారాణి వారికి, మరియు ఈ యొక్క సమ్మేళనానికి విచ్చేసి విజయవంతం చేసిన హిందూ బంధువులందరికీ మరియు ఈ యొక్క కార్యక్రమానికి ఆర్థిక సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.